అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. విజయదశమి ఈరోజు బాబాగారి యొక్క పుణ్యతిథి. వారు శరీరాన్ని వదిలి చైతన్యంలో సర్వత్రతా సర్వంతర్యామిగా తన భక్తులను అనుగ్రహించడానికి శరీరాన్ని వదిలినటువంటి పుణ్యతిథి ఈరోజు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరితలో రాస్తారు, సత్పురుషుల యొక్క నిర్యాణము వారి జన్మదినం కంటే ఎక్కువగా సంబరంగా మనం చేయాలని చెప్పి. ఎందుకంటే శరీరంతో ఉన్నప్పుడు పరమాత్మ కేవలం ఆ దేహానికి మాత్రమే వారు పరిమితం అనేటువంటి భావన భక్తుల్లో ఉంటుంది. కానీ వారు శరీరాన్ని వదిలిన తర్వాత వారు నిత్య చైతన్యులై భక్తులు పిలిస్తే పలికే దైవంగా, భక్తులు తలిస్తే ప్రత్యక్షమయ్యేటువంటి పరమాత్మగా, మనలో ఒకడిగా మనతో పాటు ఉండేటువంటి పరమాత్మను మనం ఆస్వాదిస్తున్నాం. అంటే శరీరం కంటే కూడా శరీరాన్ని వదిలిన తర్వాత బాబా యొక్క వైభవాన్ని, వారి మహత్తును, అంతేవిధంగా భక్తుల పట్ల వారి అటెన్షన్ను ఈరోజు మనందరం కూడా అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఏ అర్ధరాత్రి ఏ అపరాత్రి, కష్టకాలంలో సంతోష సమయంలో ఎప్పుడు వారిని తలచినా సరే వారు మన ఎదుట ప్రత్యక్షమై, వారు ప్రత్యక్ష రూపంలో మనకు కనిపించకపోవచ్చు, కానీ నిగూఢంగా గుప్తంగా ఎప్పుడు మన వెంటే ఉంటూ ఏకకాలంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది భక్తుల పక్కనే వారు నడయాడుతూ భక్తుల యొక్క యోగక్షేమాలు చూసేటువంటి ఏకైక బంధం, రుణానుబంధం కూడా శ్రీ సాయి బాబానే. బాబా విజయదశమి రోజే ఎందుకు శరీరాన్ని వదిలారు అనేటువంటి దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, విజయదశమి రోజు ఏ దానం చేసినా సరే గొప్ప ఫలితం వస్తుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే కాబోలు బాబా విజయదశమి రోజు వారి యొక్క శరీరాన్ని పంచభూతాలకు అర్పణ చేసి దానం చేసి ఆ తర్వాత వారు నిత్య చైతన్యులై భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తూ వారి యొక్క యోగక్షేమాలను చూస్తూ సొంత మనిషి కంటే ఎక్కువగా ఈరోజు మన క్షేమాన్ని, శ్రేయస్సును కోరుకునేటువంటి శ్రీ సాయిబాబా పుణ్యతిథి సందర్భంగా వారికి మనం ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసుకున్నా తప్పదు. ఇంకొక శుభ పరిణామం, శుభ తరుణం ఏమిటంటే, మనము శ్రావణ మాసంలో శ్రీ సాయి సచ్చరిత పారాయణను ఆరంభించుకున్నాం. అది బాబాగారి యొక్క పుణ్యతిథి రోజు పారాయణ సమాప్తి కావడం అనేటువంటిది నిజంగా ఇది ఒక యాదృచ్ఛికం, ఈ ప్రణాళికతో చేసినటువంటిది ఏదీ కాదు. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ సాయి గురుకులం ద్వారా ఏదైనా కార్యక్రమం కానీ, సాయి టీవీ ద్వారా కానీ ఏదైనా కార్యక్రమం ఆరంభించినప్పుడు దాని యొక్క ముగింపు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బాబాగారు ఆ ముగింపు సందర్భాన్ని ముందుగానే నిర్ణయించారేమో అనిపిస్తుంది. బాబాగారి యొక్క పుణ్యతిథి రోజు మనం 53వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తున్నామంటే అది ఒక గొప్ప శుభతరుణం. వారి మహాసమాధి రోజు అవతరణిక అనేటువంటి ఈ అధ్యాయంలో చక్కగా అన్ని అధ్యాయాల్లో ఉన్నటువంటి విశేషాలను మనము స్మరణకు తెచ్చుకోవడం అన్నమాట. నిజంగా ఇంత గొప్ప అదృష్టం ఈరోజు మనకు బాబాగారి మహాసమాధి సందర్భంగా రావడం మన అదృష్టం. షిరిడీలో గురు పౌర్ణమికి, అదేవిధంగా బాబాగారి మహాసమాధి శ్రీరామనవమికి సచ్చరిత పారాయణ అఖండంగా 24 గంటలు చేస్తారు. ఈరోజు మనకు అంతకంటే గొప్ప అదృష్టం. దాదాపు 1 గంట సమయంలో బాబా యొక్క చరిత్రను మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం మననం చేసుకునేటువంటి గొప్ప అదృష్టం మనకు కలిగింది. బాబాగారి పుణ్యతిథి అనగానే షిరిడీలో అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతూ ఉంటుంది. 1918 అక్టోబర్ 15వ తేదీ మంగళవారం. ఈరోజు బాబాగారి యొక్క తిథి వారం ఒకటే రోజు కలిసి వచ్చింది. 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:15 తనతో అంటుపెట్టుకున్నటువంటి భక్త ప్రేమ బంధాన్ని కొద్దిసేపు దూరంగా జరిపి అందరినీ ఇంటికి పంపించి భోజనాలు చేసి రమ్మని చెప్పి బాబా ఆసనం మీద కూర్చొని ఆసనం పైనుంచే అలా బయ్యాజీ పైన తలవాల్చి వారి యొక్క శరీరాన్ని వదిలారు. ఆ ఒక్కరోజు షిరిడీ గ్రామస్తులంతా బాబాను
అంటిపెట్టుకున్నటువంటి భక్తులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. బాబా ఆ శోకాన్ని శాశ్వతంగా ఉంచలేదు, చాలా తాత్కాలికమైనటువంటిది. బాబా శరీరం వెళ్ళిపోయింది, బాబా ఇక లేరేమో అనేటువంటి ఆ బాధ కేవలం కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత బాబా తను సజీవులని చెప్పి లక్ష్మణ్ మామ స్వప్నంలో కనిపించి నాకు హారతి చెయ్యి, తాను నిత్య చైతన్యంతో ఉంటానని చెప్పి హారతి ఇవ్వమని చెప్పి లక్ష్మణ్ మామని పిలుస్తారు. ఆ విధంగా వారి శరీరాన్ని వదిలినా సరే వారు నిత్య చైతన్యులని, వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారని, శరీరం కంటే కూడా సమాధి స్థితిలోనే వారి యొక్క మహిమ, వారి యొక్క వ్యాప్తి విస్తృతంగా ఉంటుందని చెప్పి నిరూపించి భక్తులందరినీ కూడా శాశ్వతమైనటువంటి ఆనందంలోకి తీసుకెళ్లారు బాబా. ఎందుకంటే శరీరం వెళ్ళిపోయిందంటే దుఃఖమే మిగులుతుంది, కానీ ఆ దుఃఖాన్ని బాబా చాలా కొద్ది సమయానికి పరిమితం చేశాడు, ఆ పూటకు మాత్రమే. తెల్లారి నుంచి షిరిడీ గ్రామస్తులకు, బాబాను అనుసరించినటువంటి భక్తులకు బాగా అర్థమైంది ఏంటంటే బాబా కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాదు, వారు నిత్య చైతన్యులు. వారి శరీరం లేకపోయినా సరే వారి యొక్క సర్వవ్యాపకత్వం మనకు అనేక అనుభవాలను ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. బాబా మహాసమాధి తర్వాత ప్రధాన్ వదినకు బాబా స్వప్న దర్శనమిచ్చి, అమ్మా నీ పెట్టెలో దాచుకున్నటువంటి పీతాంబరాన్ని పంపిస్తావా, దాన్ని పంపించి నా సమాధి పైన కప్పిస్తావా అని అడుగుతారు. ఎంత ప్రేమ భక్తులంటే. అంటే ఇక్కడ ప్రధాన్ కుటుంబానికి బాబా అంటే ఎంత ప్రేమ, ఎంత విశ్వాసం అంటే వారి యొక్క విశ్వాసాన్ని, ప్రేమను మరింత వారిలో పెంపొందించడానికి తను శరీరానికి పరిమితం కాదు, ఎప్పుడూ కూడా చైతన్యవంతున్నై ఉంటాను. ఇంతకుముందు మీరు నన్ను దర్శించుకోవాలంటే షిరిడీకి రావాల్సి వచ్చేది, ఇప్పుడు మీ దర్శనం కోసం మీ ఇళ్ళకే వస్తానని చెప్పి స్వప్న దర్శనం ఇచ్చి ఆవిడ ఎంతో ప్రేమగా కొనుక్కున్నటువంటి ఆ పీతాంబరాన్ని బాబా మహాసమాధి పైన కప్పడానికి పంపించింది. అంతేకాదు ప్రధాన్ భార్యకు కూడా బాబా స్వప్న దర్శనం ఇచ్చి, అమ్మా నువ్వు దాచిపెట్టుకున్న డబ్బులు నా 13వ రోజు అన్నసంతర్పణకు పంపిస్తావా అని అడిగితే ఆవిడ అప్పటికప్పుడు షిరిడీకి డబ్బు పంపించి బాబా 13వ రోజుకు కావలసినటువంటి అన్నసంతర్పణ కార్యక్రమానికి ఏర్పాట్లకు ఆ డబ్బును షిరిడీకి అందజేస్తుంది. అంటే తన భక్తుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, తన కార్యాలన్నీ కూడా భక్తులే ఎంత ప్రేమగా చేయాలి అనేటువంటి దాన్ని బాబా ఎంత అద్భుతంగా అనేక మందికి స్వప్న దర్శనాల ద్వారా. దురందరే సోదరులు వస్తారు కదా షిరిడీకి, వచ్చినటువంటి వారు బలరాం దురందరేకు ఆస్తమా ఉంటే బాబా చిలుమిచ్చి, ఆ చిలుము సత్పురుషుడు ఇచ్చాడు కాబట్టి తనకు అలవాటు లేకపోయినా బలవంతంగా పీలుస్తాడు. అప్పటి నుండి తన ఆస్తమా వ్యాధి తగ్గిపోతుంది. ఆ తర్వాత ఒకే ఒక్కసారి అతనికి దగ్గొస్తుంది, అది బాబా మహాసమాధి అయినటువంటి రోజు. అంటే బాబా మహాసమాధి అయ్యారని చెప్పి సూచించడానికి ఆ విధంగా వారికి ఆ దగ్గును ఆ రోజు ఒక్కరోజు ఆయాసాన్ని కలిగిస్తారు. ఇలా బాబా అనేక మందికి వారి దేహానంతరం జరిగినటువంటి లీలలు కొన్ని లక్షలు. మనం ఈరోజు శ్రీ సాయి సచ్చరితలో 52 అధ్యాయాల్లో చదువుకున్నటువంటి లీలలు చాలా పరిమితమైనటువంటివి. కానీ బాబా మహాసమాధి తర్వాత జరిగినటువంటి లీలలు అపరిమితమైనటువంటివి. ప్రతిరోజు మీరు నేను అందరము ఆస్వాదిస్తున్నటువంటి లీలలు అమోఘమైనటువంటివి. ఆ అమోఘమైనటువంటి లీలలకు పీఠిక శ్రీ సాయి సచ్చరిత. ఆ సాయి సచ్చరిత ఈరోజు 53వ అధ్యాయాన్ని మనం అందరం కూడా మననం చేసుకుందాం. జాగ్రత్తగా మీరు కూడా ఒక్కొక్క అధ్యాయంలో నేను చెప్పేటువంటి లీలలను మనసులో స్మరించుకోండి, పరమ ఆనందం మనకు కలుగుతుంది. ఈరోజు బాబా మహాసమాధి పుణ్యతిథి, గొప్ప అనుభూతి పొందడానికి మనకి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అధ్యాయాన్ని ఇప్పుడు మనం మననం చేసుకుందాం. గ్రంథం యొక్క సారం మొత్తము కూడా అవతరణికలో చెప్తారు. హేమాడ్ పంతు 52 అధ్యాయాల వరకు పూర్తి చేసి అవతరణిక కూడా రాయాలనేటువంటి అతని సంకల్పం ఉన్నప్పటికీ కూడా చాలామంది ఏమంటారంటే హేమాడ్ పంతు చాలా పొదుపరి, చిత్తు కాగితాలపైనే చిన్న చిన్న ముక్కలపైనే అధ్యాయాలు రాసి ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చేవాడు. అదేవిధంగా అవతరణిక కూడా ఏదో చిత్తు కాగితాలపైన రాసే ఉంటారు అని చెప్పి తర్కడ్ లాంటి వారు, బీవీ దేవ్ లాంటి వారు అనేక మంది వారి కొడుకైనటువంటి గజానన్ రావును అడుగుతారు. అడిగితే ఇల్లంతా వెతికినా సరే ఎక్కడా దొరకదు. కానీ గ్రంథ నియమంలో ఈ యొక్క అవతరణిక లేకపోతే గ్రంథం పరిపూర్ణం కాదనేటువంటిది అందరి ఉద్దేశం. ఈ సందర్భంగా బీవీదేవ్ హేమాడ్ పంతును గుర్తు చేసుకుంటాడు. హేమాడ్ పంతు గొప్ప వేదాంత పారాయణుడు,
వేదాన్ని కంఠంతో చెప్పగలుగుతాడు. అటువంటి ఆయన ఎంత పొదుపరి అంటే అనవసరంగా కాగితాలు కొనడం ఎందుకని చెప్పి చిత్తు కాగితాలపైనే ఒకవైపు ముద్రించబడి ఒకవైపు ఖాళీగా ఉన్నటువంటి కాగితాలపైనే చిన్న చిన్న ముక్కలపైన ఆయన అధ్యాయాలను రాసేటువంటి వారు. జీవం లేని చిత్తు కాగితాలపైన హేమాడ్ పంత్కు దయ కలిగిందేమో. వాటిపైన సత్పురుషుని యొక్క సజీవ చరిత్రను వారు రాశారు. నిజంగా ఆ చిత్తు కాగితాలు కూడా ఎంత అదృష్టం అంటే హేమాడ్ పంత్ కేవలము బాబా పీల్చేటువంటి చిలుం గొప్పతనం గురించే అద్భుతంగా చావుడు ఉత్సవంలో రాస్తారు కదా. అటువంటిది వారు జీవం లేనటువంటి చిన్న చిన్న చిత్తు కాగితాలపైన సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి సత్పురుషుడి యొక్క జీవన చరిత్రను రాసి వాటికి కూడా జీవం పోశారు శ్రీ హేమాడ్ పంత్. సచ్చరితలో ఇటువంటి పదాలు చదువుతున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది పూర్వజన్మలో మనం ఆ చిత్తు కాగితమైనా బాగుండు, ఆ చిత్తు కాగితానికి జీవం లేకపోయినా దాంట్లో సత్పురుషుని యొక్క జీవిత చరిత్ర రాసి వాటికి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. అవి జీవం లేనివిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా వాటికి గొప్ప సార్థకతను హేమాడ్ పంత్ ఇచ్చారు. నిజంగా హేమాడ్ పంత్ యొక్క నిబద్ధత, వారి యొక్క పనితీరు చాలా గొప్పది. ఎందుకంటే తను ఎత్తుకున్నటువంటి పనిని తన తుది శ్వాస వరకు కూడా వదలలేదు. నిరంతరం అధ్యాయాలను ఏ విధంగా మెరుగుపెట్టాలి, ఎంత అద్భుతంగా సచ్చరితను తీర్చిదిద్దితే భవిష్యత్ తరం ఈ సచ్చరితలో సాయిని సజీవంగా చూసుకోగలుగుతుంది అనేటువంటి తపన హేమాడ్ పంత్కి ఎప్పుడూ ఉండేది. ఆ తపన వల్లనే ఈరోజు సచ్చరిత ఇంత అద్భుతంగా మన జీవితాల్లోకి వచ్చింది. ఎందుకంటే 105 సంవత్సరాల క్రితం బాబా దేహం కనుమరుగైపోయింది. బాబా దేహం కనుమరుగైపోయినా సరే బాబా యొక్క ఖ్యాతి, వారి యొక్క వైభవం, మహిమ మాత్రము రోజు రోజుకు అది ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవంలాగా, ఎక్కడా పెద్ద ప్రచారం ఉండదు, ఎక్కడా ఆర్భాటం ఉండదు. బాబా ఏ విధంగా అయితే షిర్డీలో 60 ఏళ్ళు ఎంత నిడారంబరంగా ఉన్నారో బాబా యొక్క తత్వం కూడా అంతే నిడారంబరంగా చాప కింద నీరులాగా ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవంలాగా ఈరోజు ప్రపంచమంతా కూడా ఆవరించి ఉంది. ప్రపంచమంతా అన్ని తత్వాలు, అన్ని మతాలు, అన్ని ధర్మాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ప్రపంచమంతా కూడా ఏ మారుమూల దేశానికి వెళ్ళినా సాయి అనేటువంటి నామం తలవనటువంటి గొంతు ఉండదు. అదేవిధంగా సాయి అనేటువంటి రూపాన్ని ఆరాధించినటువంటి కుటుంబము ఉండదు అనిపిస్తుంది. ఈరోజు నైజీరియా లాంటి దేశంలో కూడా బాబాను పూజిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక దేశాల్లో ఈరోజు దుబాయ్, కువైట్ లాంటి దేశాల్లో కూడా బాబా యొక్క సత్సంగాలు జరుగుతున్నాయి, బాబా యొక్క ఆరాధన జరుగుతుంది. బాబా యొక్క మహత్తును, వారి వ్యాప్తిని మనం కనుక ఒక్కసారి అవగాహన చేసుకుంటే వారికి పరిధులు లేవు అనేటువంటి విషయం మనకు బాగా బోధపడుతుంది. వారు సర్వంతర్యామి, సర్వత్రతా ఉంటాడు. సచ్చరితలో వారే చెప్తారు, మీరు సప్త సముద్రాలు దాటి వెళ్ళిన. బాబా చెప్పినటువంటి ఆ రోజు ఎంతమంది సప్త సముద్రాలు దాటి వెళ్ళేవారు భారతదేశం నుంచి? సంవత్సరానికి ఒక 100 మంది, ఒక 1000 మంది. కానీ ఈరోజు ఎంతమంది ఉపాధి కోసమని, ఉద్యోగం కోసమని, చదువు కోసమని ఎంతమంది ఈరోజు సప్త సముద్రాలు దాటి వెళ్తున్నారు? సప్త సముద్రాలు దాటి వెళ్తున్నటువంటి మీకు దిక్కుతోచని స్థితిలో, ఎవరూ లేనటువంటి ఆ పరిస్థితుల్లో నేను మాత్రమే మీకు దిక్కవుతాను, నేను మాత్రమే మీతో నేను ఉంటానని చెప్పి ఎంతమందికి ఈరోజు అనుభవం కలగట్లేదు? ఈరోజు సముద్రం దాటి వెళ్ళినటువంటి వాళ్లకు ఈరోజు బాబా తప్ప వేరే ధైర్యం ఏముంది? ఇలా సముద్రాలు దాటి వెళ్తున్నటువంటి వాళ్లకు 90% మందికి ఈరోజు బాబాయే ధైర్యం. బాబా ఉన్నాడు, నేను చదువుకుంటాను, చక్కగా చదువుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడే ఉద్యోగం సంపాదిస్తాను, ఉద్యోగం సంపాదించి ఇక్కడే స్థిరపడతాననేటువంటి ధైర్యాన్ని కేవలం వారి జేబులో వారి తల్లో తండ్రో పెట్టి పంపించినటువంటి చిన్న బాబా ఫోటో పైన, చిన్న సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి బాబా పైన కొండంత విశ్వాసం ఈరోజు కలిగి ఉన్నారంటే దానికి కారణం శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరితను ఎవరైతే అవగాహన చేసుకుంటారో వారి యొక్క జీవితం ధన్యం. సచ్చరిత పూర్తయిన తర్వాత ఈ అవతరణికను రాసేటువంటి బాధ్యత బివి దేవుకు అప్పగించబడింది. బివి దేవ్ నిజంగా అదృష్టవంతుడు. జ్ఞానేశ్వరిని బాబా చదువుమంటేనే చదువుతానని పట్టుబట్టి ఆఖరికి బాబాయే వెళ్ళి గ్రంథం పారాయణ చెయ్యి అని చెప్పిన తర్వాత ఆ జ్ఞానేశ్వరిని చదువుతూ ఉండగా బాబా స్వప్న దర్శనం ఇచ్చి, నిదానంగా చదువు, నీకు ఇదంతా అర్థమవుతుందని చెప్తాడు. బాబా స్వప్న దర్శనం ఇచ్చిన తర్వాత జ్ఞానేశ్వరిని అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. ఇదంతా కూడా బాబా యొక్క గ్రౌండ్ ప్రిపరేషన్. ఎందుకు బివి దేవుకు జ్ఞానేశ్వరి చదవాలనేటువంటి సంకల్పం కలగాలి?
కలిగిన తర్వాత మళ్ళీ వారు చదువుతున్నటువంటి క్రమంలో బాబా ఎందుకు స్వప్న దర్శనమిచ్చి ఏ విధంగా పుస్తకాన్ని చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి ఎంత అద్భుతంగా స్వప్నంలో చెప్తారు. అది ఎందుకోసమంటే భవిష్యత్తులో హేమాడు 52 అధ్యాయాలు రాసి నా సాయుధ్యానికి వచ్చేస్తారు. ఆ తర్వాత దీన్ని అవతరణిక రాయాల్సినటువంటి బాధ్యత బివి దేవు పైన ఉంటుంది. అందుకని బివి దేవుకు జ్ఞానేశ్వరి పరిపూర్ణంగా అర్థమైతే సచ్చరితను కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఊరికనే అవతరణిక రాయడం కుదరదు. 52 అధ్యాయాలను అవపోసన పట్టి అందులో ఉన్నటువంటి కీలక విషయాలను అవతరణికలో ప్రస్తావన చేయాలి. అంటే ఎంత శ్రద్ధగా సచ్చరితను అధ్యయనం చేయాలి, అవగాహన చేసుకోవాలి. అందుకనే బాబా శ్రద్ధగా నెమ్మదిగా చదువు, అర్థమవుతుంది, నువ్వు తొందరపడుతున్నావు చదవడంలో, నిదానంగా చదువు అని చెప్పి జ్ఞానేశ్వర్ విషయంలో చెప్పినట్టే బివి దేవ్ కూడా ఈ అవతరణిక రాయడానికి ఎంతో నిదానంగా సచ్చరితను చదివి అర్థం చేసుకున్నారనడానికి ఈ అవతరణిక మనకొక ప్రామాణికం. సర్వం సాయి పాదాలకు అర్పించి ఈ అవతరణికను బివి దేవ్ రాయడం ఆరంభిస్తారు. ఇందులో మొత్తం 52 అధ్యాయాల ప్రస్తావన ఉంటుంది. మొదటి అధ్యాయంలో మంగళాచరణం మరియు విఘ్నాలను తొలగించేటువంటి వాడు, పార్వతీ పరమేశ్వరులకు కంఠాభూషణమైన శ్రీ గజానునికి నమస్కారం చేశారు. అభినవ వాగ్విలాసి, చాతుర్య కళా కామిని, విశ్వమోహిని, ఇష్టదాయిని అయినటువంటి శారదకు వందనం చేస్తారు. కులదేవులకు అదేవిధంగా వారి పితృదేవతలకు అందరికీ కూడా నమస్సులు సమర్పించి శ్రీ హేమాడ్ పంతు ఈ యొక్క సచ్చరిత అనేటువంటి రచనను ఆరంభిస్తారు. మొదటి అధ్యాయంలోనే అద్భుతమైనటువంటి లీలను వారు చూస్తారు. మొదటి అధ్యాయంలో గోధుమ పిండి విసిరి కలరాజాడ్యాన్ని రూపుమాపేటువంటి లీలను చూసి ఆశ్చర్యపడి హేమాడ్ పంతు బాబా యొక్క చరిత్రను రాయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. మొదటి అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే హేమాడ్ పంతు వచ్చినటువంటి సమయంలో బాబా చేసినటువంటి లీల, ఎందుకంటే చాలా వాద వివాదాలు తర్కంతో వచ్చినటువంటి వాడు హేమాడ్ పంతు. అటువంటి హేమాడ్ పంతుకు ఉన్నటువంటి సంశయం ఏమిటి? నా మిత్రుడి యొక్క గురువు తన స్నేహితున్నే కాపాడలేకపోతాడు, అటువంటి సందర్భంలో గురువును ఆశ్రయించడం ఎందుకు? దైవం రాసిందే జరుగుతుంది, మన కర్మ ప్రకారమే మన జీవితాలు గడవాలి తప్ప గురువును ఆశ్రయించడం వల్ల ఏ ప్రయోజనము లేదు. నా స్నేహితుడు కొడుకు ప్రాణాలే నిలబడలేదు గురువు వల్ల, ఇంకా ఏమి జరుగుతుంది అనేటువంటి వాదనతో వచ్చినటువంటి హేమాడ్ పంతుకు సద్గురువు ఎంత గొప్పవాడో వారి మహిమ ఎంతో ఇక్కడ తెలియజేస్తాడు. కలరాజాడ్యం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ఒక్క బిడ్డ ప్రాణం కూడా పోకూడదని చెప్పి ఎవ్వరూ అడగకముందే బాబా పిండిని విసిరి ఊరు చుట్టూ కూడా జల్లిస్తారు. తద్వారా షిరిడీలో కలరాజాడ్యం అనేటువంటిది ఉండదు. ఆ లీలను చూసినటువంటి హేమాడ్ పంతు మనస్సు కరిగిపోతుంది. గోధుమ లీలను చూసిన తర్వాత బాబా చరిత్రను ఎలాగైనా సరే గ్రంథస్థం చేయాలి, భవిష్యత్ తరాల వారికి ఈ సత్పురుషుని యొక్క కథామృతాన్ని అందించాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. నిజంగా గోధుమ లీలకు కూడా చాలా అత్యద్భుతంగా అక్కడ చెప్తారు. హేమాడ్ పంతు సచ్చరితను ఉన్నది ఉన్నట్టుగా రాశారు అనడానికి గోధుమల లీల ఒక నిదర్శనం. ఎందుకంటే అక్కడ మహిళల యొక్క వక్రబుద్ధిని హేమాడ్ పంతు దాచిపెట్టవచ్చు, కానీ దానిని కూడా దాచిపెట్టలేదు. అంటే సచ్చరితలో ఏ విషయాన్ని కూడా దాచిపెట్టనని నిష్పక్షపాతంగా తన రచన ఉంటుంది అని చెప్పడానికి మొదటి అధ్యాయంలో ఆ స్త్రీలు ఆ గోధుమ పిండి పైన ఆశపడడం, బాబా వారిని మందలించినటువంటి తీరు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా శ్రీ హేమాడ్ పంతు రాయడం జరుగుతుంది మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో బాబా దర్శనం కోసము తను ఆలస్యం చేస్తూ ఉంటే నానాసాహెబ్ చందోర్కర్ వారి యొక్క హుకుం వల్ల వారు ఏ విధంగా బయలుదేరుతారు, రైలు ప్రయాణంలో కూడా తాము వెళ్ళాల్సినటువంటి రైలు అక్కడ మేలు ఆగదని చెప్పి అక్కడి నుంచి వేరే స్టేషన్కి వచ్చి అక్కడ మరొక బండిని పట్టుకొని షిరిడీకి రావడం, అదేవిధంగా గురువు ఆవశ్యకత అనేటువంటి దానిపైన వాదోపవాదాలు అక్కడ జరగడం, ఆ వాదోపవాదాల్లో బాబా హేమాడ్ పంతును పిలిచి ఈ హేమాడ్ ఏమంటున్నాడని చెప్పి అన్నాసాహెబ్ దబోల్కర్ను కాస్త హేమాడ్ పంతును చేసినటువంటి అద్వితీయమైనటువంటి ఘట్టం ఈ రెండో అధ్యాయంలో ఉంటుంది. మూడో అధ్యాయంలో గ్రంథ రచనకు అనుమతి హేమాడ్ పంతుకు లభిస్తుంది. హేమాడ్ పంత్ చాలా చాకచక్యంగా షామాను వెంటబెట్టుకొని వెళ్ళి
గ్రంథ అనుమతి కోసం బాబాను అడిగిస్తారు. శ్యామ కూడా చాలా చాకచక్యంగా, బాబా మీరేదో 5 ఇళ్లల్లో భిక్ష చేసుకుంటున్నటువంటి వాడిని, పకీర్ను, నాకెందుకు, నా చరిత్ర రాయొద్దు అని చెప్పి మీరు అనవద్దు, ఇది మీ చరిత్రను రాయాలనేటువంటి కోరిక ఈ అన్నాకుల కలిగింది కాబట్టి మీరు అనుగ్రహాన్ని ఇవ్వాలంటే బాబా కూడా నా చరిత్రను నేనే రాసుకొని నా భక్తులను తరింపజేస్తాను, నా చరిత్ర ద్వారా నా భక్తుల యొక్క కోరికను తీర్చాలి, కేవలం ఇతను కథలను ప్రోగు చేసుకోమని చెప్పు, దేనిలో తర్క వితర్కాలు అనేటువంటివి ఉండకూడదు, అన్నీ కూడా నేనే చూసుకుంటాను, నేనే నా యొక్క చరిత్రను రాసి నా భక్తులను తరింపచేస్తాను అని చెప్పి ఆ విధంగా సచ్చరితకు అనుమతిస్తారు. ఆ రోజు నుండి కేవలం హేమాడ్ పంతు నిమిత్తమాత్రుడిగా ఉండి ఆ రచనను ఆరంభిస్తారు. బాబా యొక్క కథలను లీలలను పోగు చేసుకునేటువంటి పనిలో ఉంటారు. 3వ అధ్యాయంలోనే బాబా యొక్క అమృతతుల్యమైనటువంటి పలుకులు ఉంటాయి. ఎవరైతే ప్రేమతో నా నామాన్ని ఉచ్చరిస్తారో వారిని నలువైపుల నుండి కాపాడుతానని చెప్పి, వారి యందు దృష్టి ఉన్న వారిపైన ఎప్పుడూ తమ దృష్టి ఉంటుందని చెప్పి, భక్తుల యొక్క యోగక్షేమాల కోసం తను ఎప్పుడూ కూడా అటెన్షన్గా ఉంటాననేటువంటి విషయాన్ని 3వ అధ్యాయంలో బాబా చెప్పడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణాలైనటువంటి సత్పురుషులు ఏ కారణంగా భూమిపైన అవతరిస్తారన్నటువంటి విషయం యొక్క వివరణ ఇక్కడ హేమాడ్ పంత్ తెలుపుతారు. అదేవిధంగా ఆత్రి అనసూయ పుత్రుడైనటువంటి దత్తభగవానుని అవతారం, సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరువైనటువంటి శ్రీ సాయిబాబా ప్రప్రథమంగా షిరిడీకి వచ్చినటువంటి కథని ఇక్కడ వర్ణిస్తారు. బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీకి వచ్చి వేప చెట్టు కింద శీతోష్ణ స్థితులకు అన్నింటినీ కూడా భరిస్తూ ఏ విధంగా వారు ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత బాబా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ బాలపకీర్ అని చెప్పి అన్న విషయం తెలుసుకోవడానికి ఖండోబా పూలినటువంటి వ్యక్తిని అడిగితే వేప చెట్టు కింద తవ్వమని చెప్తారు. వేప చెట్టు కింద తవ్వితే అందులో దీపాలు జపమాల ఉంటాయి. బాబా వచ్చి వాటిని వెంటనే మూయించమని, ఇది తమ గురుస్థానమని, 12 సంవత్సరాలుగా నా గురువు ఇక్కడ తపస్సు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. హేమాడ్ పంత్ ఇక్కడ రాస్తారు ఈ అధ్యాయంలో, బాబా ఏదో చమత్కారంతో చెప్పారు కానీ వారే స్వయంగా 12 సంవత్సరాలు ఆ భూగర్భంలో నివసించి ఉంటారు. ఆ భూగర్భం నుంచే బాబా వేప చెట్టు వద్ద ప్రకటితమయ్యారు అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ అక్కడ రాస్తారు. అప్పటి నుంచి ఆ గురుస్థానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం లభిస్తుంది. మహల్సా లాంటి వాళ్ళు, కాశీరామ్ షింపి లాంటి వాళ్ళు ఇది బాలపకీర్ యొక్క గురుస్థానం, గురువు ఇక్కడ ఉంటారని చెప్పి ప్రతిరోజు అక్కడ దీపం పెట్టడం, ధూపం వేయడం లాంటి పనులు చేస్తారు. ఆ తర్వాత బాబా షిరిడి నుంచి బాలపకీర్గా నిష్క్రమిస్తారు అనేటువంటి అంశాలు ఈ 4వ అధ్యాయంలో ఉంటాయి. ఇక 5వ అధ్యాయంలో బాబా చాంద్ పాటిల్ కలుసుకోవడం, ఆ తర్వాత ఇద్దరూ కూడా షిరిడీకి రావడం, బిజిలీని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి చాంద్ పాటిల్కు బాబా ఒకే చోట నీరు నిప్పును సృష్టించి అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని కలిగించడం, ఆ తర్వాత కొన్ని రోజులు తన గ్రామానికి రావాలని చెప్పి అక్కడికి ఆహ్వానించి అక్కడ కొద్ది రోజులు ఉండమని అడగడం, నేను ఎక్కడా కూడా స్థిరంగా ఉండేటువంటి వాడిని కాదు, నేను స్వేచ్ఛగా తిరిగేటువంటి వాడిని, నేను ఎక్కడ ఉండదలుచుకుంటే అక్కడే ఉంటాను, కాబట్టి నువ్వు నాకు ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదు, ఇక్కడే ఉండాలని చెప్పి అన్నటువంటి మాట చాంద్ పాటిల్ చెప్తారు. ఆ తర్వాత చాంద్ పాటిల్ మేనల్లుడికి సంబంధం కుదరడంతో వారు షిరిడీకి రావడం జరుగుతుంది. షిరిడీకి వచ్చినటువంటి ఆ యువ పకీర్ను చూసి మహల్సాపతి 3 సంవత్సరాల క్రితం ఇక్కడ నుండి వెళ్ళినటువంటి బాలపకీరే వచ్చాడని చెప్పి ఎదురు వెళ్ళి ఆవో సాయి అని చెప్పి బాబాను షిరిడీకి ఆహ్వానించి, అప్పటి వరకు కేవలం రూపం మాత్రమే పకీర్గా ఉండి నామం లేనటువంటి భగవంతుడికి ఆ అధ్యాయంలో నామకరణం చేయబడుతుంది సాయి అని చెప్పి, ఆ తర్వాత మహల్సాపతి బాబాను తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెడతారు. అప్పటి నుంచి బాబా షిరిడీలోనే ఉంటారు. వారి యొక్క మహాసమాధి 60 ఏళ్ల వరకు కూడా షిరిడీలోనే వారు ఉండి షిరిడీని దివ్యధామంగా మలుస్తారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఆర్తులకు అది ఒక శాంతిధామంగా ఈరోజు భాసిల్లుతుంది షిరిడి. ఇదే అధ్యాయంలో గంగాగిర్ వంటి సాధువులతో బాబా స్నేహంగా ఉండడం, బాబా స్వయంగా కడవలతో నీళ్లు మోసి మొక్కలు పెంచేటువంటి వృత్తాంతం కూడా ఉంటుంది. అంతేకాదు అనేక మంది మహాత్ములు షిరిడీని సందర్శించినప్పుడు బాబా యొక్క మోమును చూసి ఈ షిరిడి గడ్డపైన ఒక మణి లాగా వారు వెలగబోతున్నారు, మీరందరూ కూడా ఇప్పుడు పెంట కుప్పలో రాయనుకుంటున్నారు, కానీ అతను సాక్షాత్తు మణి లాంటి వారు, ఈ యొక్క షిరిడీ క్షేత్రానికి గొప్ప వైభవాన్ని తీసుకురాబోతున్నారని చెప్పి, అదేవిధంగా గాలిబువ్వ లాంటి వాళ్ళు ఒక మాట చెప్తారు, జరీ అంచు పంచకట్టుకుంటేనే
పరమాత్మ సత్పురుషులు కారు. అందుకోసము ఎముకలను పూసలుగా కరిగియాలి, రక్తాన్ని నీరుగా మార్చి కష్టపడాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీ సాయిబాబా సాక్షాత్తు పాండురంగడి యొక్క అంశయే ఈ బాబా అని చెప్పి విఠల భక్తుడైనటువంటి గాలిబువ్వ అంటారు. 6వ అధ్యాయం కళ్యాణకారకమైనటువంటిది. ఇందులో శ్రీరామ జన్మోత్సవానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుంది. మొదట గోపాలరావు గుండు, దాము అన్న, నానాసాహెబ్ నిమోన్కర్, తాత్య వీళ్ళందరూ ఉరుసు ఉత్సవాన్ని జరిపేటువంటి వారు శ్రీరామనవమి రోజు. ఆ తర్వాత భీష్మ షిరిడీలో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి రోజు జరిగేటువంటి ఉత్సవాన్ని చూడడానికి వచ్చినప్పుడు అతనికి కలిగినటువంటి సంకల్పం, ఈరోజు ఉరుసు జెండా ఉత్సవాలను చేస్తున్నారు, దాంతోపాటు శ్రీరామనవమి ఉత్సవం కూడా చేస్తే కమనీయంగా ఉంటుంది కదా అని చెప్పి బాబా వద్ద దాన్ని ప్రస్తావించి అనుమతి తీసుకోవాలని చెప్పి కాకా మహాజని పూజా పళ్ళెం పెట్టుకొని వెళ్తుంటే బాబా అనుమతి కోసం పంపిస్తారు. అంతకంటే ముందు దానికి కావలసినటువంటి ఏర్పాట్ల కోసము రాధాకృష్ణాయికి చెప్తే రాధాకృష్ణాయి తన సొంటి ప్రసాదం వెంబడే చేసి పంపిస్తానని చెప్పి చెప్తుంది. ఆ విధంగా మొదటి రోజు బాబా వద్ద అనుమతి తీసుకొని 2వ రోజు హార్మోనియం పెట్ట, అదేవిధంగా భీష్మ రామ సంకీర్తన చేయడానికి సిద్ధమవుతుంటే బాబా వచ్చి ఏం జరుగుతుందని ప్రశ్నిస్తారు. భయంతో కాకామాజీని దగ్గరికి వెళ్ళి రామ జన్మోత్సవం జరుగుతుందని చెప్తే సరే అని చెప్పి ఒక మాలను నింబారుకున్నటువంటి ఒక మాలను తీసి కాకామాజీని మెడలో వేసి మరొక మాలను భీష్మకు వేయమని చెప్పి పంపిస్తారు. ఆ విధంగా శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో ప్రారంభమవుతుంది. ఇప్పటికి కూడా కన్నుల పండుగగా ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవం అంగరంగ వైభవంగా అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత బాలాబువ్వ సుతార్ రావడం, బాలాబువ్వ సుతార్కు ప్లేగ్ వ్యాధి కారణంగా అక్కడ కీర్తన ఆగిపోవడం, తను పనిచేస్తున్నటువంటి సంస్థానంలో బాబా అనుమతి మేరకు కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా ఇక్కడికి షిరిడీకి వస్తారు. దక్షిణ మాత్రం బాబా 150 రూపాయలు దక్షిణను ఇస్తారు. ప్రతి ఏటా తను తను పనిచేసేటువంటి సంస్థానంలో 30 రూపాయలు దక్షిణ అందుకునేటువంటి వాడు. అందుకు 5 రెట్లుగా బాబా దక్షిణను బాలాబువాకు ఇస్తారు. ఆ విధంగా ఎంతో సంతుష్టుడై వెళ్ళిపోతారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి శ్రీరామనవమి కథని చెప్పేటువంటి బాధ్యత దాస్గన్ మహారాజ్ గారికి అప్పగిస్తారు. ఇక 7వ అధ్యాయంలో బాబా ఖండయోగం, దౌతి లాంటి యోగక్రియల ప్రస్తావన ఉంటుంది. బాబా హిందువా ముస్లిమా అనేటువంటి సంశయం పైన కొంత చర్చ ఉంటుంది. అదేవిధంగా సత్పురుషుల అంతరంగం ఏ విధంగా ఉంటుంది, బాబా యొక్క దుస్తులు, వారి వేషధారణ, ఆ తర్వాత కుస్తీ పోటీలో ఓడిపోవడంతో వారు తలకు ఆ రుమాలు చుట్టుకొని మసీదులోనే గోనపట్ట పైన ఉండిపోవడం, ఇటువంటి ప్రస్తావనలు ఉంటాయి. అదేవిధంగా బాగోజీ షిండే యొక్క మహావ్యాధి, కపర్దే పుత్రుడి యొక్క ప్లేగు జ్వరానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా బాబా తన భక్తుల యొక్క కష్టాలను వారు ఏ విధంగా వారి శరీరం మీదకి తెచ్చుకొని మోస్తారనేటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత పండరీ భజన, నానాసాహెబ్ చందోర్కర్కు పండరీకి బదిలీ అయితే షిరిడీకి వచ్చి బాబాను కూడా పండరీకి తీసుకెళ్ళాలనే ఉత్సాహంతో వచ్చినటువంటి వాళ్ళు అతనికి మనం పండరీ పోవాలి, భజనలు చేద్దాం, పండరీ భజన చేద్దాం అనేటువంటి దాంతో ఆహ్వానం పలుకుతారు. నానాసాహెబ్కి ఎంతో ఆనందం కలుగుతుంది. తర్వాత 8వ అధ్యాయంలో మానవ జన్మ యొక్క విశిష్టత, మానవ జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలనేటువంటి విషయాలు ఉంటాయి. అదేవిధంగా బాబా యొక్క భిక్షావృత్తి, బాబా ఎందుకు భిక్ష చేసేటువంటి వాడు అనేటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. అంతేకాదు సత్పురుషుడికి బాయిజామా చేసినటువంటి సేవ, బాబా యొక్క బోధనా పద్ధతి, బాబా తాత్య మహల్సాపతి ముగ్గురు కూడా రాత్రి వేళల్లో ఏ విధంగా మసీదులో నిద్రించేటువంటి వారు అనేటువంటి విషయాలు ఉంటాయి. అదేవిధంగా రహతాలో ఉన్నటువంటి కుశాల్ చంద్కు శాంతి జ్ఞానానికి నిధి అయినటువంటి బాబాకు ఉభయులకు మధ్య గల పరస్పర ప్రేమబంధం గురించినటువంటి వర్ణన ఉంటుంది. బాబా స్నేహం చేస్తే ఎలా ఉంటుంది, బాబా స్నేహం కోసం ఎంత దూరం ఎలా నడిచి వెళ్తారు, తన స్నేహితుని చూడడానికి ఏ విధంగా గుర్రాన్ని ఏర్పాటు చేయించి గుర్ర బండిని ఏర్పాటు చేయించి ఏ విధంగా రప్పిస్తారు, స్నేహం అంటే ఎంత ప్రాణప్రదంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. 9వ అధ్యాయంలో భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటిల్ మరియు ఆంగ్లేయ దేశస్థుడు గృహస్థుడైనటువంటి వారు బాబా ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఏ విధంగా ప్రమాదాన పడతారు. ఎందుకంటే తాత్యా పెద్ద ప్రమాదం జరగాల్సి ఉండేది, కానీ తాత్యా పైన బాబాకు ఉన్నటువంటి ప్రేమతోటి నడుము విరగాల్సినటువంటి చోట చిన్న దెబ్బలతోటి సాహుల్ విహార్ అయినప్పుడు బయటపడతాడు. అదేవిధంగా ఆంగ్లేయుడు బాబా దర్శనం కలగలిగినటువంటి నిరుత్సాహంతో బాబా అనుమతి ఇవ్వకపోయినా వెళ్ళిపోతే ఏ విధంగా ఆ టాంగా ప్రమాదానికి గురై కోపర్గావ్ ఆసుపత్రిలో పడ్డటువంటి సంఘటన ఎక్కడ ఉంటుంది. బాబా ఎందుకు భిక్షాటన చేసేటువంటి వారు, అతిథి యజ్ఞం యొక్క విశేషం ఏమిటి,
మనం చేసేటువంటి పంచశూల మహాపాపాలను ఏ విధంగా బాబా అతిథి యజ్ఞం ద్వారా తీసేస్తారు. అతిథి యజ్ఞం ఎంత విశేషమైనటువంటిది, అతిథికి సమర్పించకుండా మనం ఏది కూడా ముట్టకూడదనేటువంటి విషయాన్ని అద్భుతంగా ఇక్కడ చెప్తారు. ఏ విధంగా మనం పంచశూల మహాపాపాలు చేస్తాం, వాటికి పరిహారం చేయాలంటే గొప్ప యాగాలు యజ్ఞాలు చేయాలి, అవేవీ లేకుండా ఏ విధంగా మనం వాటి నుండి బయటపడాలనేటువంటి విషయాలను ఇక్కడ బాబా చెప్పడం జరుగుతుంది. ఇక 10వ అధ్యాయంలో బాబా శయన లీల ఉంటుంది. బెత్తడి వెడల్పు 4 మూరల పొడుగు ఉన్నటువంటి బల్లపైన బాబా ఏ విధంగా శయనించేటువంటి వారు షిరిడీలో ఎప్పుడు అడుగుపెట్టారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తమ శరీరం ఎప్పుడు త్యజించారనేటువంటి విషయాలను ఇక్కడ వర్ణించడం జరిగింది. ఏ కోరికలు లేక మనస్సును ప్రశాంతంగా ఉన్న పైకి పైచాచిక వృత్తి కనబరుస్తూ ప్రజల శ్రేయస్సునే ఆలోచించే గురుదేవుని యొక్క స్థిరమైన మనోవృత్తిని ఇక్కడ వర్ణించారు. ఎందుకంటే బాబా కోపోగ్రతులైనప్పుడు ఎంత ఉగ్ర నరసింహ రూపం దాల్చేటువంటి వారు, ఆ రూపం పైకి మాత్రమే కానీ లోపల వారు ఏ కోరిక లేనటువంటి వారు, శాంతి కాముకులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. వేదశాస్త్రాల్లో తెలియజేసిన ధర్మం యొక్క లక్షణాలు, లోక వ్యవహారాలన్నీ పరమార్థాన్ని బోధించడంలో మరియు భక్తుల మనస్సులను, భక్తులు కాని వారిని మనసులను పరీక్షించడంలో సాయి సమర్థుల యొక్క విశిష్టత, బాబా యొక్క ఆసనం, వారి జ్ఞానం, బాబా ధ్యానం, బాబా స్థానం, వారి మహిమా సామర్థ్యం గురించినటువంటి వర్ణన ఇక్కడ ఉంటుంది. 11వ అధ్యాయంలో బాబా యొక్క సచ్చిదానంద స్వరూప స్థితి, అంతటా తానే వ్యాపించి ఉన్నాననేటువంటి ఖ్యాతిని ఏ విధంగా వారు తెలియజేస్తారు. ముఖ్యంగా డాక్టర్ పండిట్ విషయంలో అసలు డాక్టర్ పండిట్ బాబా పూజనే చేయనటువంటి పండిట్కు వారి యొక్క ఇష్టదైవమైనటువంటి రాముడిగా బాబా కనిపించి ఏ విధంగా డాక్టర్ పండిట్ పూజను వారు స్వీకరిస్తారు. అదేవిధంగా మక్కా మసీద్ యాత్రలు చేసి ఇచ్చినటువంటి గర్వాహంకారంతో ఉన్నటువంటి హాజీ సిద్దే ఫాల్కే గర్వాన్ని అణిచినటువంటి తీరు ఇందులో ఉంటుంది. అంతేకాదు బాబాకు పంచభూతాలపైన ఉన్నటువంటి పట్టు, ఏ విధంగా వారు పంచభూతాలు వారి అదుపులో ఉంటాయి. షిరిడీ గ్రామంలో తుఫాను వస్తే ఆ రోజు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను ప్రాధేయపడి గోవర్ధనగిరి కిందికి వెళ్ళినట్టు బాబా మసీదు వద్దకు వచ్చి అందరూ కూడా శరణు వేడుతారు. మూగజీవులు, ఆవులు, ఎద్దులు, కుక్కలు అన్నీ కూడా వాటికి మసీదే శరణాలయమైంది. బాబా ఒక్క వాక్కుతో ఇక చాలు, చాలించు అనేటువంటి మాటతో ఏ విధంగా తుఫాన్ను ఆపుతారు. అదేవిధంగా దీనిలోని మంటలు ఎగుస్తుంటే ఏ విధంగా సటకాతో సైగ చేసి ఆ మంటల్ని కిందికి దింపుతారనేటువంటి అద్భుతమైనటువంటి ప్రస్తావన ఇందులో ఉంటుంది. 12వ అధ్యాయంలో కాకా మహాజని తను గోకులాష్టమికి 4 రోజులు ఉందామని వస్తే బాబా ఏ విధంగా ఈరోజే వెళ్ళమని చెప్పి సెలవిస్తాడు. ఆ కాకా మహాజని యొక్క అవసరం ఆ కార్యాలయంలో ఉందని తెలిసి బాబా తన్ని పంపిస్తాడు. కాకా మహాజని యజమాని ఉత్తరం షిరిడీకి రాకముందే కాకా మహాజని తిరిగి రావడం ఆ యజమానికి ఆశ్చర్యం కలుగుతుంది. అదేవిధంగా దుమాల్ నిఫాడ్లో కేసు నిమిత్తం వెళ్తూ షిరిడీలో ఆగి బాబా దర్శనం చేసుకుని వెళ్దామంటే దుమాల్ని అక్కడే ఉంచుతారు. ఆ రోజు న్యాయవాదికి కడుపు నొప్పి రావడం వల్ల ఆ రోజు కోర్టు వాయిదా పడుతుంది, కేసు వాయిదా పడుతుంది. ఆ సంగతి తెలుసుకొని ఎంతో సంతోషిస్తాడు. ఆ తర్వాత వాయిదాలో తన యొక్క కక్షిదారుడిపైన మోపినటువంటి నేరం అది వీగిపోతుంది, అతను విడుదలవుతాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు 12వ అధ్యాయంలో ఉంటాయి. అదేవిధంగా ఒక డాక్టరు బాబాను అసలు దర్శించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వచ్చినటువంటి అతనికి ఎటువంటి అనుభవాన్ని బాబా ఇచ్చాడు. ఆ తర్వాత బాబా పిలిచేంత వరకు నేను దర్శనానికి పోనని చెప్పినటువంటి ఆ డాక్టర్ను ఏ విధంగా బాబా మసీదుకు రప్పించుకుంటారు. ఆ తర్వాత నాసిక్లోని అగ్నిహోత్రి అయినటువంటి మూలే శాస్త్రికి వారి యొక్క గురువు అయినటువంటి గోలప్ స్వామి యొక్క దర్శనాన్నిచ్చి అతని అంతరంగాన్ని ఏ విధంగా కరిగించి వేస్తారు అనేటువంటి విషయం 12వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడం ద్వారా ఏ విధంగా దర్జీ యొక్క చలి జ్వరం తగ్గిపోతుంది. బాపుసాహెబ్ బూటీకి కలరా వ్యాధి వస్తే అక్రోట్ పిస్తా సేవనం చేయమనడంతో ఏ విధంగా తగ్గుతుంది. అదేవిధంగా ఆనంద స్వామి యొక్క చెవి నొప్పి కేవలం బాబా అన్నటువంటి ఒకే వాక్కుతోటి ఆపరేషన్ చేయాల్సినటువంటి చెవి నొప్పి ఏ విధంగా అది నయమవుతుంది. అల్లా అచ్చా కరగే అనేటువంటి ఒక్క మాటతోటి వారి యొక్క చెవి నొప్పిని తీసివేస్తారు. అదేవిధంగా హర్తాలోని దత్తోపంతు కడుపు శూల వ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును ఆశీర్వాదంతో నయం చేస్తారు. అదేవిధంగా ఇందులో భీమాజీ పాటిల్ యొక్క
కథ ఉంటుంది, చాలా అద్వితీయమైనటువంటిది. అసలు మరణమే శరణ్యం అని చెప్పి భావించినటువంటి భీమాజీని షిరిడీకి తీసుకువచ్చి 2 స్వప్నాలలో తన పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను గుర్తు చేసి వాటిని తొలగించి భీమాజీకి స్వస్థత చేకూరుస్తారు. ఆ తర్వాత భీమాజీ బాబా చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా ప్రతి గురువారం కూడా శ్రీ సాయి సత్యవ్రతాన్ని తను ఆరాధించేటువంటి సత్యనారాయణ స్వామి స్థానంలో శ్రీ సాయి నారాయణుని ప్రతిష్ఠింపజేసుకొని వారు సత్యవ్రతాన్ని ఆరంభించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇందులో ఉంటుంది. 14వ అధ్యాయంలో నాందేడ్ సేటు ప్రస్తావన ఉంటుంది. సకల ఐశ్వర్యాలు ఉన్నటువంటి నాందేడ్ సేట్ తనకు పుత్ర సంతానం లేకపోవడంతో ఈ ప్రపంచమంతా కూడా అంధకారం, నాకు ఇవన్నీ ఉన్నా కూడా ఏవీ కూడా నాకు ప్రయోజనాన్ని చేకూర్చవని చెప్పి బాధపడుతూ ఉండేటువంటి వారు. నాందేడ్ సేటుకు బాబాను దర్శించుకోమని చెప్పి దాస్కన్ మహారాజ్ సలహా ఇవ్వడంతో నాందేడ్ సేట్ షిరిడీకి రావడం, కేవలం ఏ సంభాషణ లేదు, తన కోరిక బాబాకు చెప్పకముందే బాబా ఒకే ఒక మాటతోటి ఇక నుంచి నీ చెడు రోజులు తొలగిపోయాయి, నీకు అంతే మంచి జరుగుతుంది అని చెప్పి దక్షిణను అడిగి, అంతకంటే ముందే నాకు దక్షిణ కొంత ముట్టింది అని చెప్పి ఆ దక్షిణ ఎలా ముట్టింది అనేటువంటి దాన్ని పరిశీలించగా నాందేడ్లో ఉంటున్నటువంటి మౌలి సాహెబ్ ఒకరోజు భోజనానికి వస్తే ఆ రోజు భోజనానికి అయినటువంటి ఖర్చు బాబా చెప్పినటువంటి డబ్బులు సమానం కావడంతో బాబా మహాత్ముల యొక్క అందరి రూపాల్లో బాబా ఉంటారు. తనకు అనుభవం ఇవ్వడానికి, అనుగ్రహాన్ని ఇవ్వడానికి షిరిడి దాకా పిలిపించుకొని పుత్ర సంతానాన్ని ఇచ్చినందుకు రతన్జీ వాడియా జన్మాంతం కూడా బాబాకు రుణపడి ఉంటారు. 15వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. అప్పటి వరకు దాస్కన్ మహారాజ్ గారు కోర్టు పేట పెట్టుకొని వారు కీర్తనలు చేసేటువంటి వారు. ఇది సరైనటువంటిది కాదు, నారదీయ సాంప్రదాయంలో నువ్వు ఉత్తరీయాన్ని మాత్రమే ధరించి కథను చెప్పు అని అంటే అప్పటి నుంచి వారి జీవిత పర్యంతం నారదీయ సాంప్రదాయంలో కేవలం పంచా పైకండువా మాత్రమే ధరించి వారు కీర్తనలు చెప్పేటువంటి వారు. కీర్తన సాంప్రదాయానికి ఆధునిక మహీపతిగా దాస్కన్ మహారాజ్ గారిని తీర్చిదిద్దారు. అంతేకాదు ఇదే అధ్యాయంలో చోల్కర్ యొక్క త్యాగం, తన కోరికను బాబా నెరవేరుస్తారు, శాశ్వతమైన ఉద్యోగం కావాలని చెప్పి దానికోసం చక్కెరను త్యాగం చేసి ఆ మిగిలినటువంటి డబ్బుతోటి షిరిడీకి వచ్చి కలకండ పంచిపెడతారు. బాబా అంటాడు, నీ త్యాగం నేను గుర్తించాను, నువ్వు నీ కలకండ నాకు అందింది అని చెప్పి జోక్కు ఒక మాట చెప్తాడు. ఈరోజు నీ అతిథికి టీలో కాస్త చక్కెర వేసి ఎక్కువి అని చెప్పి. షిరిడీలో ఎప్పుడు టీ తాగినా నాకు అదే గుర్తొస్తుంది, ఎందుకంటే షిరిడీలో టీ పానకంలాగా ఉంటుంది. బాబా ఆ రోజు చెప్పినటువంటిది ఈరోజు కూడా షిరిడీలో, మీరు షిరిడీలో ఎక్కడైనా తాగండి, షుగర్ ఎంత వేస్తారంటే తీపిగా అంత తీపిగా ఉంటుంది. కాబట్టి బాబా అన్నటువంటి దానికి షిరిడీలో మనం ఎక్కడ తాగినా టీలో వాళ్ళందరూ కూడా టీ చేసేటువంటి ఆ టీ స్టాల్ వ్యాపారి కూడా చక్కెర ఎక్కువ వేసే ఇస్తాడు. కాబట్టి 15వ అధ్యాయం చాలా మధురమైనటువంటిది. 16వ అధ్యాయం 17వ అధ్యాయం రెండు కూడా బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటివి. అసలు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హులు ఎవరు? బాగా సంపద, భార్య, బిడ్డలు, అదేవిధంగా పశువులు, గుర్రాలు, అనేకం సమస్త ఐశ్వర్యం ఉన్నటువంటి ఒక సేటు బ్రహ్మజ్ఞానం పొందడానికి బాబా దగ్గరికి వస్తాడు, రాను పోను టాంగా కట్టుకొని. బాబా ఒక నాటకం ఆడి నందు మారోడి ఇంటి దగ్గర డబ్బులు కరమ్మని, అదేవిధంగా అతను లేకపోతే వేరే మారోడి దగ్గరికి ఇట్లా మారోడిలా చుట్టూ తిప్పుతున్నా సరే అతని జేబులో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని మాత్రం బయట పెట్టకుండా బాబా చేసేటువంటి నాటకాన్ని మాత్రం చూస్తూ ఉంటాడు. అంతేకాదు తొందర పెడుతూ ఉంటాడు, నేను త్వరగా వెళ్ళిపోవాలి, రానుపోను టాంగా కట్టుకొచ్చానని చెప్పి. అయ్యయ్యా, నీలాంటి వాడు అసలు రావడమే అరుదు, అందరూ ఆ కోరిక కావాలి, సంతానం కావాలి, ధనం కావాలి అనేటువంటి దాంతో నా దగ్గరికి వస్తున్నటువంటి వారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చావు, కాసేపు కూర్చో, నీకు బ్రహ్మాండాన్ని ఇక్కడే చూపెడతానని చెప్పి ఆ తర్వాత బాబా అతను చేసినటువంటి బోధ, ఎవరికైతే ధనం పైన వ్యామోహం ఉంటుందో, లోభత్వం ఉంటుందో వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హులు కారయ్యా. నేను అన్వేషిస్తున్నటువంటి బ్రహ్మ నీ జేబులో నూరింతలు ఉంటే వాటిని బయటికి తీయడం లేదు, నీ అటువంటి లోబికి బ్రహ్మజ్ఞానం సరైనటువంటిది కాదని చెప్పి బ్రహ్మజ్ఞానానికి సంబంధించి 16, 17వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. 18వ అధ్యాయం సాటే గురుచరిత్ర పారాయణ. సాటే గురుచరిత్ర పారాయణ సందర్భంగా బాబా స్వప్న దర్శనమిస్తే హేమాడ్ పంత్ మనసులో లేనటువంటి భావాలు చెలరేగడం. అరెరే, నేను 40 సంవత్సరాలుగా చదువుతున్నాను గురుచరిత్రను, బాబాతో 8 సంవత్సరాల సహచర్యం ఉంది, అయినా సరే నాకు కలిగినటువంటి అనుగ్రహం సాటే కలిగిందనగానే వెంటనే బాబా అతన్ని అక్కడి నుంచి హేమాడ్ పంత్ ఇంటికి పంపించి హేమాడ్ పంత్తో కూర్చొని కాసేపు కలిసి మాట్లాడి, మీరు నాకు 15 రూపాయల దక్షిణ తీసుకురమ్మని చెప్పి అడుగుతారు. శ్యామ వెళ్ళేసరికి స్నానం చేసి పూజకు సిద్ధంగా ఉంటే బాబా చెప్పినటువంటి విషయాన్ని
చెప్తే శ్యామ నా నమస్కారాలే బాబాకు దక్షిణగా సమర్పించు అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడరమ్మన్నారు. బాబా యొక్క లీలను చెప్పమంటే నేను పల్లెటూరు వారిని నేనేం చెప్తానని చెప్పి చెప్పకనే అద్భుతమైనటువంటి కథను, రాధాబాయి దేశ్ముఖ్ యొక్క కథను అక్కడ చెప్పడం జరుగుతుంది. చాలా అద్వితీయమైనటువంటి అధ్యాయం. గురుతత్వం అనేటువంటి దాన్ని అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించారు. 19వ అధ్యాయంలో కూడా అదే ప్రస్తావన ఉంటుంది. ఏ విధంగా బాబా మంత్రాలకు, ఉపదేశాలకు తన భక్తుల్ని దూరంగా ఉంచేటువంటి వారు, తన గురువును ఏ విధంగా తను ప్రాణ సమానంగా ప్రేమించేటువంటి వాడు, తన గురువును సేవించుకున్నట్టు నన్ను మీరు సేవించుకుంటారా అనేటువంటి ప్రశ్న అందులో ఉంటుంది. ఆ కథంతా విన్న తర్వాత ద్వారకామైకి హేమాడ్ పంతు శ్యామ రావడం, బాబా పక్కనే కూర్చున్నప్పుడు బాబా ఆ కథ గురించి అడగడం, హేమాడ్ పంతు రసరమ్యంగా వివరించడం. ఈ కథ బాగా నచ్చిందా అంటే బాగా నచ్చిందంటే ఈ ఒక్క కథను గుర్తుపెట్టుకో, నీ జీవితం తరిస్తుంది, ఎప్పుడూ కూడా నీ యొక్క జీవితం కలకండలాగా మధురంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి 18, 19వ అధ్యాయాలు కూడా అద్వితీయమైనటువంటివి. 20వ అధ్యాయం కడు రమణీయంగా ఉంటుంది. ఎందుకంటే దాస్కన్ మహారాజ్ గారికి ఈశో వ్యాసోపనిషత్తులో దాని భావార్థం రాసేటప్పుడు కలిగినటువంటి సందేహాన్ని తీర్చుకోవడానికి బాబా దగ్గరికి వెళ్తే బాబా చెప్తారు, నువ్వు వచ్చినటువంటి దారిలోనే మళ్ళీ కాకా ఇంటికి వెళ్ళు, కాకా ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి నీకు దాని యొక్క భాష్యాన్ని తెలియజేస్తుందంటారు. అక్కడ ఆ పని మనిషిని చూసి ప్రధాన్ చేత ఆమెకు ఎర్రంచు చీర ప్రదానం చేస్తారు. ఎర్రంచు చీర కట్టుకోకముందు ఏ ఆనందంలో ఉందో ఎర్రంచు చీర కట్టుకున్న తర్వాత అదే ఆనందంలో ఉంది. దాన్ని మడతపెట్టి పెట్టి వచ్చిన తర్వాత కూడా అదే ఆనందంతో ఉంది. అంటే భగవంతుడు మనల్ని ఉంచినటువంటి స్థితిలో ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత తృప్తిగా ఉండాలనేటువంటిది ఆ పిల్ల యొక్క ప్రవర్తన ద్వారా దాస్కన్ మహారాజ్కు అవగతమవుతుంది. చాలామంది అనుకున్నారు, హాస్యం చేస్తున్నారు బాబా, పని మనిషి ఈ ఉపనిషత్తుకు అర్థం చెప్పడం ఏమిటి అని. కానీ బాబా పైన విశ్వాసం కలిగినటువంటి దాస్కన్ మహారాజ్ గారు బాబా ఆజ్ఞ మేరకు వచ్చారు, పని మనిషి యొక్క ప్రవర్తనను గ్రహించారు. ఆమె మనస్సులో ఉన్నటువంటి ఆత్మతృప్తిని, సంతృప్తియే ఈశో వ్యాసోపనిషత్తుకు అద్భుతమైనటువంటి భాష్యము, భావము అని చెప్పి గ్రహిస్తారు. 21వ అధ్యాయంలో కన్నడ అప్ప విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని ఒక ప్రాంతీయ సర్వే అధికారికి ఇవ్వడం, ఆ తర్వాత వారు ఎనబోతు పైన కొండ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత షిరిడీకి వస్తారు. వచ్చినప్పుడు బాబా అద్భుతమైనటువంటి మాట చెప్తారు. అప్పా చెప్పినట్టుగా అంత సులువైనటువంటి మార్గం కాదు. ఇక్కడ ఎనబోతుని ఎక్కి పర్వతాన్ని అవరోహించడం కంటే కూడా చాలా కష్టమైనటువంటిది అని చెప్తారు. అప్పుడు అతను చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటాడు. అంటే కేవలం పుస్తకం చదవడం కాదు, దాని ఆచరణ చాలా కష్టమైనటువంటిది. ఆచరణలో పెట్టకపోతే గ్రంథం చదవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదనేటువంటి విషయాన్ని అక్కడ గమనిస్తారు. 22వ అధ్యాయంలో మసీదు మాత యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. ఇక్కడ ద్వారావతి ద్వారక అయిన ఈ మసీది అని చెప్పి బాబా చెప్తారు. మసీదు యొక్క దయాగుణం, మసీదులో అడుగుపెట్టినటువంటి బిడ్డలను మసీదు మాయి కాపాడుతుందని చెప్పి, అదేవిధంగా ఇందులో మిరికర్ను పాముకాటు నుంచి తప్పించడానికి శ్యామను వెంటబెట్టుకొని పంపిస్తారు. ఆ తర్వాత పాముకు తేలుకు సంబంధించినటువంటి కథలు ఇందులో ఉంటాయి. 23వ అధ్యాయంలో ఒక యోగాభ్యాసి బాబా వద్ద సమాధి స్థితి నేర్చుకుందామని వస్తే బాబా ఉల్లిపాయలు తింటూ ఉండడం గమనిస్తాడు. ఉల్లిపాయలు తినేటువంటి వాడు నాకు ఏమి ఈ అభ్యాసాన్ని నేర్పిస్తారని అన్నప్పుడు బాబా ఎవడైతే ఉల్లిపాయలను అరాయించుకుంటాడో వాడు మాత్రమే తినాలని చెప్పి అతని మనసులోని మాట చెప్తారు. ఆ తర్వాత ఆ అభ్యాసి బాబా దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ అధ్యాయంలోనే శ్యామ పాముకాటు కథ ఉంటుంది. బాబా తప్ప మరెవరూ కూడా తను రక్షించలేనటువంటి ధైర్యంతో వస్తే బాబా మసీదు మెట్లు ఎక్కొద్దు, దిగి వెళ్ళిపో అన్న దాంతో హుకుం జారీ చేయడంతో శ్యామ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. కానీ బాబా శ్యామ పైన ఉన్నటువంటి ప్రేమతోటి ఆ విషయాన్ని దిగు అని చెప్పి వారు ఆదేశిస్తారు. ఆ తర్వాత దీక్షిత్ గారిని ఈ తాత్యాను ఇంటికి వెళ్ళి తనకు తోడుగా రాత్రంతా నిద్రపోకుండా చూడమని చెప్పి చెప్తారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని తిని సుఖంగా కూర్చోమని చెప్పి చెప్తారు. ఆ విధంగా పాముకాటు నివారణ జరిగిపోతుంది. అంతేకాదు ఇక్కడ మేకను వధించే విషయాన్ని గురించినటువంటి రమ్యమైనటువంటి వర్ణన ఉంటుంది. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క గురుభక్తిని ఇక్కడ బాబా నిరూపణ చేస్తారు. అంతేకాదు బడే బాబా యొక్క స్వభావం, అతని అసంతృప్తి, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనేటువంటి ఆశ, అతనికి గురువు ఆజ్ఞను పాలించేటువంటి నిష్ట లేకపోవడం, గురువు ఆజ్ఞను పాటించడంలో పరమ నిష్ట కలిగినటువంటి భక్త శ్రేష్ఠుడు శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ను
పరీక్షించినటువంటి సద్గురువు ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ 23వ అధ్యాయంలో ఉంటాయి. 24వ అధ్యాయంలో శనిగల లీల ఉంటుంది. మహా వినోద విలసితమైనటువంటి లీల. హేమాడ్ పంత్ కోర్టు జేబులోంచి శనిగలు రాలడం, ఇతనికి ఒక్కనికే తినే అలవాటు ఉందని చెప్పి బాబా అనడం, ఆ తర్వాత ఆ నింద నా పైన వేయొద్దు, ఎవరైనా ఉంటే వారికి పెట్టే నేను తింటానంటే, ఎవరు లేకపోతే ఏం చేస్తామంటే, ఎవరు లేకపోతే నేనేం చేసేది అని చెప్పి హేమాడ్ పంత్ అన్నప్పుడు, ఎప్పుడూ నేను నీతో లేనా, ఎప్పుడు నీతో నేను కలిసి ఉండనా, నువ్వు తినేటువంటి మొదటి ముద్ద నన్ను స్మరించుకుంటే నాకు సమర్పించినట్టే కదా అనేటువంటి గొప్ప సమర్పణ భావాన్ని బాబా ఈ అధ్యాయంలో తెలియజేస్తారు. 25వ అధ్యాయంలో దాము అన్న సాకార్, దాము అన్న పత్తి వ్యాపారం, అదేవిధంగా జాయింట్ వ్యాపారం, ధాన్యం వ్యాపారానికి సంబంధించి బాబా నిరాకరించడం, ఆ తర్వాత తన మిత్రులు ఆ విషయంలో నష్టపోవడం. మొదట ఆ మిత్రులు అనుకుంటారు దాము అన్నకు పిచ్చి పట్టింది, మంచి వ్యాపారాన్ని వదులుకున్నాడు, ఎవడైనా వ్యాపారంలో నిష్ణాతుల్ని సలహా అడగాలి కానీ పోయి పకీర్ని అడిగాడు అని చెప్పి పకీర్కి ఏం తెలుస్తుంది అని అన్నారు. తర్వాత వారందరూ నష్టపోయిన తర్వాత పకీర్ యొక్క దివ్య దృష్టి ముందు మా వ్యాపార చతురత ఏమీ పనిచేయలేదు, పకీర్ సాక్షాత్తు దైవస్వరూపుడు అని చెప్పి వారు కూడా బాబాకు భక్తులైపోవడం, ఇటువంటి అద్భుతమైనటువంటి కథ ఇందులో ఉంటుంది. 26వ అధ్యాయంలో ఒక గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి పంత్ అనేటువంటి భక్తుడికి బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి, నువ్వు నీ గురువుకే నువ్వు బద్ధుడవై ఉండు, ఎవరినైతే గురువుగా నువ్వు స్వీకరించావో వారి పట్లనే నువ్వు భక్తిభావాన్ని కలిగి ఉండని చెప్పి వారికి ఆనందాన్ని కలిగజేస్తాడు. అంతేకాదు ఈ అధ్యాయంలో హరిశ్చంద్ర పితాలే యొక్క కొడుకు యొక్క మూర్ఛ రోగాన్ని నివారించి, నేను ఇంతకుముందు మీకు 3 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు మరో 2 రూపాయలు ఇస్తున్నానని చెప్పి అక్కల్కోట మహారాజ్ పితాలే తండ్రికి ఇచ్చినటువంటి ఆ నాణాల గురించి గుర్తు చేయడం, ఆ తర్వాత ఆ నాణాలు ఇంట్లో కనుమరుగైపోవడం, ఇచ్చినటువంటి ఈ 2 నాణాలను పెట్టుకొని హరిశ్చంద్ర పితాలయ కుటుంబం ఇప్పటి వరకు కూడా వాటిని ఆరాధిస్తూ ఉండడం అనేటువంటి కథ ఇందులో ఉంటుంది. 27వ అధ్యాయంలో కాకా మహాజని బాబా చేతికి భాగవత గ్రంథాన్ని ఇచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలనుకుంటారు, కానీ బాబా దాన్ని మాధవరావుకి ఇవ్వడం. అదేవిధంగా రామదాసి పుస్తకాల్లోని విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకాన్ని తీసి శ్యామాకిస్తే అక్కడ జరిగినటువంటి రాద్ధాంతం, ఆ సన్యాసికి సమతాభావం లేకుండా శ్యామాతో గొడవ పడుతుంటే ఏ విధంగా బాబా నచ్చ చెప్తారు. బాబా విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఒకప్పుడు నా ఊపిరి ఆగిపోయినప్పుడు ఇది నా గుండెలపైన పెట్టుకుంటే ప్రాణం తిరిగి వచ్చినట్టయింది శ్యామ, ఇది నీ వద్ద ఉంచుకో అని చెప్పి చెప్తారు. బాబా నాకు ఇది చదవడం రాదంటే నిదానంగా చదువు, అదే నీకు అర్థమవుతుందంటే ఆ విధంగా బాబా శ్యామ మెడలో విష్ణు సహస్రనామం అనేటువంటి మాలను వేస్తాడు, అతని జీవితాన్ని తరింపజేస్తాడు. ఆ తర్వాత బాబా 28వ అధ్యాయంలో తన యొక్క భక్తులను ఏ విధంగా షిరిడీకి లాక్కొస్తారు. లాలా లక్ష్మీచంద్ బాబా యొక్క లీలను గని షిరిడీ దాకా వచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా బర్హాన్పురంలో ఉన్నటువంటి చిడీబాయ్ బ్రాహ్మణుడు పుణ్యాత్ముడైనటువంటి మేఘ ఏ విధంగా బాబా చరణాల వద్దకు వస్తాడు. మేఘా మొదట బాబాను ముస్లిం అని భావిస్తాడు, ఆ భావనకు అనుగుణంగానే బాబా అతన్ని అక్కడి నుండి తరిమివేయమంటాడు. తర్వాత కొన్ని రోజులు నాసిక్ తదితర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అతని మనసు శాంతించలేదు. తర్వాత భయపడుతూ వస్తాడు. వచ్చిన తర్వాత బాబా అతన్ని తన దగ్గరికి తీసుకుంటారు. మేఘాకు అద్భుతమైనటువంటి కార్యాన్ని అప్పగిస్తారు. మేఘా అన్ని దేవాలయాల్లో దీపధూప నైవేద్యాలు పెట్టి బాబాకు ఒంటి కాలితో హారతిచ్చేటువంటి వారు. 29వ అధ్యాయంలో భోలాశంకరుడైనటువంటి బాబా యొక్క ఔదార్యాన్ని వైభవాన్ని చూడాలనేటువంటి కుతూహలంతో మద్రాస్ భజన మండలి షిరిడీ క్షేత్రానికి రావడం, ఆ తర్వాత ఆ భజన మండలిలో ఉన్నటువంటి యజమాని యొక్క దుర్బుద్ధిని బాబా స్వప్నం ద్వారా ఏ విధంగా తొలగిస్తారు. బాబా ముస్లిం అనేటువంటి భావన ఉంటే నీ ఇంట్లో పంజా లేదా, మీరు కబ్దీకి పూజ చేయరా అనేటువంటి దానిని గుర్తు చేసి అతనిలో పరివర్తన తీసుకొస్తాడు. ఆ తర్వాత రఘునాథ్ టెండూల్కర్ యొక్క పుత్రుడు బాబు టెండూల్కర్ యొక్క పరీక్షకు సంబంధించినటువంటి జ్యోతిష్యులు ఈ సంవత్సరం ఉత్తీర్ణులు కాను అని చెప్తే బాబా తప్పకుండా పరీక్షకు పాస్ అవుతామనంటే బాబా మాటల ప్రకారం ఏ విధంగా అతను ఉత్తీర్ణుడయ్యారనేటువంటి విషయం ఇందులో ఉంటుంది. ఇక 30వ అధ్యాయంలో సప్తశృంగి ఉపాసకుడు అయినటువంటి పూజారి కాకాజీ వైద్య ఏ విధంగా షిరిడీకి వచ్చారు. శ్యామ మొక్కులు తీర్చడానికి బాబా స్వయంగా సప్తశృంగి మాత వద్దకు పంపిస్తారు. సప్తశృంగి మాత పూజారి షిరిడీకి వస్తారు. ఏమాత్రం కూడా సంభాషణ లేదు, మాటలు లేవు, ఆశీర్వచనాలు లేవు, ఉపన్యాసాలు లేవు. అయినా సరే కేవలం దర్శనం చేత, ఎందుకంటే అప్పటికే మాత చెప్పిందని చెప్పి నాసిక్ వెళ్తాడు, త్రయంబకేశ్వర్ వెళ్తాడు, చాలా చోట్ల ఉంటాడు. అయినా సరే అతనికి మనసుకు శాంతి లేదు. బాబా అంటే శివుడు కాదు, బాబా అంటే షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా అని చెప్పి ఆ తల్లి స్వప్నంలో చెప్పడంతో శ్యామ అక్కడికి సప్తశృంగి మాత వద్దకు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళడంతో తద్వారా
తను షిరిడీకి రావడం, బాబా దర్శనం మాత్రం చేతనే అతని మనస్సు శాంతించడం వంటి జరుగుతాయి. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరినటువంటి మద్రాసు సన్యాసి విజయానందు అతడు ఏ విధంగా షిరిడీలోనే ఉంచుతాడు. తన తల్లికి బాగలేదని చెప్పి వెళ్దామనంటే లేదు, వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, అయినా తల్లిపైన మమకారం ఉంటే ఈ కాషాయం ఎందుకు ధరించావు అని చెప్పి బాబా అడుగుతాడు. సద్గ్రంథాన్ని చదువుతూ ఇక్కడే ఉండు అంటే లెండీలో తను గ్రంథాన్ని చదువుతూ అలసిపోయి మరణిస్తాడు. ఆ తర్వాత పోలీస్ పంచనామా జరిగిన తర్వాత అతని యొక్క శరీరానికి దహన సంస్కారాలు అక్కడే చేస్తారు. ఇదే అధ్యాయంలో బలరాం మాన్కర్కు తను సర్వత్రతా ఉంటానని చెప్పి, సర్వవ్యాప్తుకుని అని చెప్పి చెప్పడానికి బాబా తనను మచ్చింద్రగఢ్ పంపించడం, అక్కడ బాబా ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం అనేటువంటి అద్భుతమైనటువంటి కథ అక్కడ ఉంటుంది. 32వ అధ్యాయంలో భగవంతుణ్ణి అన్వేషించుకుంటూ ఆ నలుగురు ఏ విధంగా అరణ్యాల్లో తిరిగారు. వంజరి భోజనం పెడతాన్నా సరే ఆ ముగ్గురు తిరస్కరించి వెళ్ళిపోవడం, భోజనం చేసిన తర్వాత గురు మహారాజ్ ప్రత్యక్షం కావడం, తర్వాత ఆ గురువు తనను తలకిందులుగా బావిలో వేలాడదీసి గురువు అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే ఆ గురువు పైన ఉన్నటువంటి ప్రబలమైనటువంటి విశ్వాసంతో తనకు ఏమీ జరగదనేటువంటి దాంతో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత గురు మహారాజ్ వచ్చి అడిగితే ఎలా ఉంది అంటే పరమానందంగా ఉందని చెప్పడం, ఆ తర్వాత గురు మహారాజ్ తనను పాఠశాలలో చేర్పించుకోవడం, ఆ గురు మహారాజ్ పాఠశాల యొక్క వైభవాన్ని బాబా చెప్పడం జరుగుతుంది. నిజంగా మనం కూడా అదృష్టవంతులమే. ఈరోజు గురు మహారాజ్ అనేటువంటి పాఠశాలలో మనం ఉన్నాం. గురువు మనల్ని ఏ స్థితిలో పెట్టినా ఆనందంగా ఉండేటువంటి గొప్ప స్థితికి మనం రావాలి. 33వ అధ్యాయము విభూది లీలకు సంబంధించినటువంటి కథలు ఇందులో ఉంటాయి. నారాయణ్ జాని మిత్రుడికి అకస్మాత్తుగా తేలుకుట్టడంతో కేవలం బాబా ముందు వెలిగించినటువంటి అగరబత్తుల విభూదిని ఏ విధంగా అతను ఆ తేలుకుట్టినటువంటి చోట రాస్తే అది నయమవుతుంది. అదేవిధంగా ఒక భక్తుడి కుమార్తె జ్వరంతో బాధపడుతుంటే చందోర్కర్ ఇంటికి వెళ్తే చందోర్కర్ ఇంట్లో లేకపోతే రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి మట్టిని తీసి తన భార్యకు బొట్టుగా పెడితే ఏ విధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డకు నయమవుతుందనేటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. 34వ అధ్యాయంలో ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారునికి ఎక్కడా కూడా ఎముకల్లో ఉన్నటువంటి వ్రణం నయం కాకపోతే, ఆ వ్యాధి నయం కాకపోతే బాబా దగ్గరికి వస్తే ఏ విధంగా నయమవుతుంది. ఆ తర్వాత బాబాను దర్శించుకోవాలని చెప్పి కాంక్ష డాక్టర్కు ఉన్నప్పటికీ కూడా ఎవరో చెప్పినటువంటి దాన్ని నమ్మి రాకుండా ఉంటాడు. ఆ తర్వాత ఒక రోగికి జ్వరం వస్తే ఆ జ్వరం తెల్లారిసరికి తగ్గితే నేను వస్తాననేటువంటి మొక్కుకున్న తర్వాత ఆ రోగికి జ్వరం తగ్గుతుంది, షిరిడీకి వెళ్తాడు, బాబా దర్శనంతో సంతుష్టుడవుతాడు. మరొక అద్భుతమైనటువంటి లీల ఉంటుంది. తన కాలి నారికురుపు సంబంధించినటువంటి బాధను కొన్ని జన్మలకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అడిగితే డాక్టర్ పిల్లై బాబా అవసరం లేదు, అతను తీసుకురండి, కాకి వచ్చి దాన్ని పొడుస్తుందనగానే ఏ విధంగా మసీదులో కూర్చున్నటువంటి డాక్టర్ పిల్లై కాలుపైన కాకిగా పిలుచుకునేటువంటి అబ్దుల్లా ఏ విధంగా కాలు వేస్తాడో ఆ కురుపు ఏ విధంగా తగ్గిపోతుంది అనేటువంటిది మనం అక్కడ చూస్తాం. అదేవిధంగా శ్యామా మరదలి యొక్క ప్లేగు వ్యాధిని శ్యామా వెళ్లకుండానే శ్యామాను తన షిరిడీలోనే ఉంచుకుంటాడు బాబా. కేవలం ఊది ఇచ్చి పంపిస్తాడు. వెళ్ళేసరికి తెల్లవారేసరికి మరదలు ఆరోగ్యవంతురాలవుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి కథ ఇందులో ఉంటుంది. 35వ అధ్యాయంలో కాకా మహజని యజమానికి గింజలు లేనటువంటి ద్రాక్ష పళ్ళ లీల ఏ విధంగా చూపెడతారు. అదేవిధంగా ముంబైలోని ఒక కాయస్థ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి తండ్రి స్వప్నంలో కనిపించి విపరీతంగా తిడుతూ ఉంటే నిద్ర పట్టదు. కేవలం ఊది మాత్రం చేత ఏ విధంగా అతనికి అది నయమవుతుందనేటువంటిది ఇందులో ఉంటుంది. అదేవిధంగా నివాస్లో బాలాజీ నివాస్కర్ యొక్క సంవత్సరీకంలో వండినటువంటి పదార్థాల కంటే కూడా ఎక్కువ మంది అతిథులు రావడం, వాటిని ఏ విధంగా బాబా ఊదిని చల్లడంతో ఏ విధంగా అవి అక్షయమయ్యాయి అనేటువంటివి ఈ అధ్యాయంలో ఉంటుంది. 36వ అధ్యాయంలో రసరమ్యమైనటువంటి దొంగతనపు కథ ఉంటుంది. గోవా నుంచి ఇద్దరు పెద్ద మనుషులు వస్తారు. ఒకరి దగ్గర నుంచి బాబా 15 రూపాయలు దక్షిణ తీసుకుంటారు. వీరు దత్తదేవుడికి ఉద్యోగం వస్తే 15 రూపాయలు మొదటి జీతం ఇస్తా అని చెప్పి మొక్కున్నాడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఆ 15 రూపాయల జీతం కాస్త ఈరోజు 500 అయింది. అయినా సరే దత్తదేవుడికి ఆ మొక్కును చెల్లించుకోలేదు. నేను ఆ మొక్కును తీర్చి ఇతన్ని రుణగ్రస్తుని చేశాను అని చెప్పి బాబా చెప్తాడు. రెండో వ్యక్తి దక్షిణ ఇవ్వబోతుంటే ఏ విధంగా అతని వద్ద ఉన్నటువంటి వంట బ్రాహ్మణుడు దొంగతనం చేస్తాడు. మళ్ళీ తిరిగి ఒక పకీరు వచ్చి బాబాను దర్శించుకో, అప్పటి వరకు నీకు ఇష్టమైనటువంటి ఒక ఆహారాన్ని వదిలేయి అంటే అన్నాన్ని వదిలేస్తే తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏ విధంగా తెచ్చి ఇస్తాడు డబ్బంతా కూడా. అటువంటి ఉదంతం చాలా అద్భుతంగా ఉంటుంది 36వ అధ్యాయంలో. ఇందులో అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. ఔరంగాబాద్కర్ నివాసి సఖారాం పత్ని పుత్ర సంతానం కోసం బాబా దగ్గర రావడం, ఆమె అందరి ముందు చెప్పుకోకపోవడం, శ్యామాకి చెప్తే శ్యామ బాబా చేయి కడుక్కుంటున్నప్పుడు మసీదు పక్కకు పిలవడం, కొబ్బరికాయ తీసుకురమ్మనడం, ఆ కొబ్బరికాయ ఇవ్వు బాబా, కొబ్బరికాయ ఇస్తే పిల్లలు పుడతారంటే కొబ్బరికాయ ద్వారా పిల్లలు పుడతారా శ్యామ, మరి వింతగా ఉందంటే లేదు బాబా మీరు ఇవ్వాల్సిందే అంటే ఆ కొబ్బరికాయ ద్వారా ఆవిడకు
పుత్రుణ్ణి అనుగ్రహించినటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా 36వ అధ్యాయం ఉంటుంది. 37వ అధ్యాయాన్ని శ్రీ హేమాడ్ పంతు ఎంతో రసవత్తరంగా అభివర్ణిస్తారు. వారు స్వయంగా ఒకరోజు షిరిడీలో ఉండి బాబా యొక్క చావడి ఉత్సవాన్ని ఆస్వాదించి ఆ ఉత్సవంలో బాబా ఎంత అద్భుతమైనటువంటి తేజోమయమైనటువంటి వెలుగుతో వెలిగిపోతుంటారు, భక్తులు ఏ విధంగా భజన చేస్తుంటారు, చావడి ఉత్సవం ఎంత రంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుందో ఈ 37వ అధ్యాయాన్ని చదివినప్పుడల్లా కూడా మనస్సు మనోహరంగా మారిపోతుంది. 38వ అధ్యాయంలో బాబా ఏ విధంగా వంట చేసేవారు, ఆ వంట సరుకుల కొనుగోలు సమయంలో బాబా కొస్సిరి ఏ విధంగా బేరమాడేటువంటి వారు, వారు స్వయంగా ఆహార పదార్థాలను మసాలాలను ఏ విధంగా నూరేటువంటి వారు, ఏ విధంగా కలిపేటువంటి వారు అనేటువంటి విషయం చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులకు తృప్తిగా వడ్డించి ఆ తర్వాత తాత్య శ్యామ మహల్ సాబ్తో పాటు కలిసి బాబా భుజించినటువంటి ఆ సందర్భం కన్నుల ఇంపుగా మన ముందు ఆవిష్కరిస్తుంది ఈ అధ్యాయం. 40వ అధ్యాయం బివి దేవ్ తల్లి ఉద్యాపన కథకు సంబంధించినటువంటిది ఉంటుంది. దేవ్ ఎంతో ప్రేమతో బాబాను ఆహ్వానిస్తే బాబా ఒక గో సంరక్షకుడి యొక్క సాధువు రూపంలో వస్తే దేవ్ గుర్తించలేకపోతాడు. బాబా మీరు వస్తారని చెప్పి మాట ఇచ్చి మాట తప్పారని చెప్పి బాబాకు లేఖ రాస్తే బాబా తిరుగు లేఖ రాపిస్తారు. నేను గో సంరక్షకుడి సన్యాసి రూపంలో రాలేదా, నాతో పాటు మరొక ఇద్దరు రాలేదా, అందరము కూడా ముగ్గురం కలిసి తృప్తిగా భోజనం చేశాం కదా, దానిని అతను గుర్తించకపోతే నేనేమి చేయాలని చెప్పి దేవుకు లేఖ రాస్తారు. దేవ్ అంతకుముందే ఆ సన్యాసిని చూడడం, అతడు చందాలు అడగడానికి మళ్ళీ వచ్చాడని చెప్పి దేవు భావిస్తాడు. నేను చందాల కోసం రాలేదు, భోజనం కోసం వచ్చాను అని చెప్పి చెప్పినా సరే దేవు గుర్తించలేకపోతారు. అదే అధ్యాయంలో అద్భుతమైనటువంటి మధురమైనటువంటి కథ, శ్రీ హేమాడ్ పంత్ ఇంట్లో బాబా హోలీ భోజనానికి చిత్రపట రూపంలో రావడం, హేమాడ్ పంత్ ఎంత ఆతృతగా బాబా కోసం ఎదురు చూస్తారనేటువంటిది ఈ 40వ అధ్యాయంలో ఉంటుంది. 41వ అధ్యాయంలో ఆ చిత్రపటం ఏ విధంగా హేమాడ్ పంత్ ఇంటికి చేరింది, అలీ మహమ్మద్ అనేటువంటి ఆ వ్యక్తి ఏ కారణం చేత దాన్ని తెచ్చించారు, తన బావుమరిది అబ్దుల్ రెహమాన్ అనేటువంటి మహనీయుడి యొక్క ఫోటోలు చిత్రపటాలను ముద్రించి ఇస్తే ఆ మహనీయుడి కోపం వస్తే ఆ చిత్రపటాలన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాడు. ఈ అలీ మహమ్మద్ కూడా తన బావమరిది ఇంట్లో ఉన్నప్పుడు తన బావమరిది నౌకర్లు ఇంటికి వచ్చి అన్ని పటాలను తీసుకెళ్ళి జలసమాధి చేసిన బాబా చిత్రపటం అలానే ఉండిపోతుంది. అది చూసి ఆశ్చర్యపడి బాబా చిత్రపటం ఎక్కడ ఉంటే సురక్షితంగా ఉంటుందని భావించి అతని స్ఫురణకు బాబా హేమాడ్ పంత్ను గుర్తు చేసి ఆ విధంగా హేమాడ్ పంత్ ఇంటికి చిత్రపటం వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతం 41వ అధ్యాయంలో ఉంటుంది. 41వ అధ్యాయం చాలా అద్భుతంగా కమనీయంగా ఉంటుంది. ఎందుకంటే హేమాడ్ పంతు ఎట్లా బాబా కోసం ఎదురు చూస్తారు. అసలు బాబా రాలేదు స్వప్నంలో, ఒక సన్యాసి స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తానంటే ఎంత ప్రేమగా బాబా కోసం హేమాడ్ పంత్ ఎదురు చూస్తారు. మరి అంత ప్రేమగా మనం ఎదురు చూస్తామా లేదా అనేటువంటిది మన యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. 42వ అధ్యాయంలో ఒక భక్తుడు భావకథతో బాబాకు త్రిపుండం గీయడం, మేము ఎన్నో ఏళ్ళుగా పూజ చేస్తున్నా మీ మస్తకాన్ని తాకనివ్వరు దేవా అని చెప్పి దాదా కేల్కర్ లాంటి వాళ్ళు అడిగితే అతడు నన్ను వారి గురువుగా భావించాడు, మరి నేనేమి చేయను, అతని ప్రేమకు నేను అడ్డు చెప్పలేకపోయాను, అందుకని చెప్పి త్రిపుండాన్ని గేరించానని చెప్పి బాబా చెప్తాడు. ఆ తర్వాత ఇదే అధ్యాయంలో బాబా సమాధికి సంబంధించినటువంటి సూచన, తాత్య అదేవిధంగా రామచంద్ర పాటిల్ అనారోగ్యానికి సంబంధించినటువంటిది. బాబా రామచంద్ర పాటిల్ చెప్తాడు, నీ మరణం తప్పిపోయింది కానీ తాత్య గురించే నా బాధంతా కూడా. తర్వాత తాత్య ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉంటాయి. 43వ అధ్యాయంలో బాబా ఏ విధంగా వారి యొక్క శరీరాన్ని త్యజించారు, బజేతో బాబా ఒక సాధారణమైనటువంటి మానవుడు మరణ సమయంలో ఎలా ఉండాలనేటువంటి దాన్ని వారు రామ విజయం చదివించుకొని ఆ తర్వాత లక్ష్మీబాయి షిండేకు నాణ్యాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉంటాయి. 45వ అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షితు, కాకా మహాజని, మాధవరావు దేశపాండే ముగ్గురు కూడా ఏకనాథ భాగవతాన్ని చదువుతున్నప్పుడు అందులో పరీక్షిత్ మహారాజుకు ఏకనాథ్ మహారాజులు భాగవతాన్ని వివరించడాన్ని ఆ అధ్యాయంలో ఉంటుంది. నవనాథుల యొక్క భక్తిని చూసి కాకాసాహెబ్ దీక్షితు ఒక రకమైనటువంటి నిర్వేదానికి చెందడం, నిజంగా వారి భక్తి ముందు మన భక్తి ఎంత, వారు పరమాత్మతో సఖ్యత కలిగినటువంటి వారు అని అంటే దానికి మాధవరావు దేశపాండే ఒప్పుకోరు. మనం కూడా సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీ సాయిబాబాతో మనకు సహచర్యం లేదా, మనకు ఒక సద్గురు యొక్క చరణాలు దక్కాయి, మనం కూడా అంతటి అదృష్టవంతులమే అని చెప్పినా సరే ఏమాత్రం కూడా సమాధానపడడు కాకాసాహెబ్ దీక్షితు. ఆ సందర్భంలో ఆనందరావు పాకడే
తన యొక్క స్వప్నాన్ని వివరించడానికి ఇక్కడికి వస్తాడు. బాబా నడి సముద్రంలో సింహాసనం పైన కూర్చొని ఉంటారు. బాబా పాదాలకు నమస్కరించుకోమని చెప్పి మాధవరావు దేశపాండే అంటే నేను ఎలా నమస్కరించుకోవాలని చెప్పి ఆనందరావు పాకడే అంటారో శ్యామ అప్పుడు బాబా మీ పాదాలను పైకెత్తండి అని చెప్పి అంటే బాబా పాదాలను పైకెత్తే ఆనందరావు బాబా పాదాలకు నమస్కరిస్తాడు. బాబా చెప్తారు శ్యామ చేసినటువంటి మేలుకు అతనికి పంచలు ఇవ్వు అని చెప్పి చెప్తారు. ఆ పంచలు తీసుకొని అక్కడికి రావడం, ఆ పంచలు తీసుకోమని చెప్పి నాకు బాబా చెప్పలేదంటే కాకాసాహెబ్ దీక్షిత్ మధ్య మార్గంగా చీటీలు వేసి ఆ పంచలు తీసుకో అని చెప్పి ఆ చీటీ వస్తుంది. అద్భుతమైనటువంటి కథ ఇది. 46వ అధ్యాయం శుభకార్యాలకు సంబంధించినటువంటిది. కాకాసాహెబ్ కొడుకు యొక్క ఉపనయనం, అదేవిధంగా నానాసాహెబ్ యొక్క మొదటి కొడుకు వివాహం, దీనికి సంబంధించి బాబాను ఆహ్వానిస్తే బాబా శ్యామ కాశీ యాత్ర పూర్తయ్యేసరికి నేనే సమయానికి వస్తానని అంటాడు. అనుకోకుండా శ్యామ అదేవిధంగా అప్పా కోతే ఇద్దరూ కూడా కలిసి గయా అదేవిధంగా రామేశ్వరం అయోధ్య యాత్రలు చేస్తారు. కాశీలో కొన్ని రోజులు, అయోధ్యలో దాదాపు 21 రోజులు ఉండి ఆ తర్వాత గయకు వెళ్తారు. గయలో ప్లేగు వ్యాధి ఉందని చెప్పి భయపడుతుంటే అక్కడి పాండా ఇంట్లో బాబా యొక్క చిత్రపటాన్ని చూసి శ్యామ ఆశ్చర్యపోతాడు. ఆ చిత్రపటం శ్యామాయే బాబా అనుమతితోటి ఆ పాండాకు అనేక సంవత్సరాల క్రితం ఇస్తాడు. బాబా తన యొక్క యాత్రను పరిపూర్ణం చేయడానికి తను ముందే వచ్చి గయాలో ఉన్నారనేటువంటి విషయాన్ని శ్యామ గుర్తిస్తాడు. ఆ తర్వాత శ్యామను అంబారీ పైన గయా పురవీధుల్లో ఊరేగించి చేయాల్సినటువంటి శాస్త్రోక్తమైనటువంటి పూజలన్నీ చేయించి ఆ పాండా చాలా సురక్షితంగా శ్యామను ఇంటికి పంపిస్తాడు. అదేవిధంగా ఇదే అధ్యాయంలో 2 మేకలకు సంబంధించినటువంటి పూర్వజన్మ కథను చెప్తారు. ఇద్దరు సోదరులు పరస్పరం కక్షలు పెంచుకొని ద్రవ్యం పైన ఆశతోటి ఏ విధంగా ఒకరి మరణానికి ఒకరు కారణమై మరుజన్మలో ఏ విధంగా వారు మేకలుగా పుట్టారనేటువంటి పూర్వజన్మ వృత్తాంతానికి సంబంధించినటువంటి దాన్ని బాబా ఇక్కడ తెలియజేస్తారు. 47వ అధ్యాయంలో పాము మరియు కప్ప కథ. పాము కప్పను మింగుతుంటే దానికి పూర్వజన్మలో బాబా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కప్పను బాబా కాపాడుతారు. వీరభద్రప్ప చిన్నభద్రప్పల 2 జన్మల కథను వారు ఇక్కడ వివరిస్తారు. ఏ విధంగా వీరభద్రప్ప క్రితం జన్మలో గుడి సొమ్మునంతా కూడా మింగేసి ఆఖరికి భార్య నగలు కూడా తను తాకట్టు పెట్టుకొని పనికిరాని భూమిని ఇస్తాడు. మరుజన్మలో వాళ్ళు ఆ భూమికి యజమానిరాలిగా భార్య పుడుతుంది. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్ప ఆ లోబి పుడతాడు. తర్వాత అదే ఊరిలో ఆ ఆలయ ధర్మకర్తకు సంబంధించినటువంటి కుటుంబంలో చెన్నబసవప్ప పుడతాడు. వీళ్ళ ముగ్గురి మధ్యలో జరిగినటువంటి వైరాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా శత్రుత్వం, హత్య మరియు రుణం వీటిని తీర్చుకోవడానికి పునర్జన్మ కలుగుతుందనేటువంటి దాన్ని బాబా అద్భుతంగా చెన్నబసవప్ప వీరభద్రప్ప కథ ద్వారా తెలియజేస్తారు. 48వ అధ్యాయంలో శవాడే అనేటువంటి భక్తుని కథ ఉంటుంది. శవాడే న్యాయ విద్యార్థిగా ఉన్నప్పుడు తన స్నేహితుడు సపత్నేకర్ బాబా యొక్క మహత్తు గురించి అవహేళన చేయడం, అదేవిధంగా శవాడే బాబా చెప్పినట్టుగానే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం, ఆ తర్వాత కొంతకాలానికి సపత్నేకర్ కొడుక్కు జబ్బు చేసి చనిపోవడం, బాబా దగ్గరికి వెళ్తే బాబా హట్ చెలో అని చెప్పి నిరాకరించడం, ఆ తర్వాత సపత్నేకర్ భార్యకు స్వప్నంలో బావి వద్ద కనిపించి నేను నీ కుండ నింపుతానని చెప్పి షిరిడీకి రప్పించుకోవడం, ఆ తర్వాత సపత్నేకర్ దంపతులకు 3 కుమారులను బాబా అనుగ్రహించడం, దాంతో సపత్నేకర్ కుటుంబం తమ జీవిత పర్యంతం కూడా బాబాకు సేవ చేస్తుంది. 49వ అధ్యాయం రసరమ్యంగా ఉంటుంది. ఒకవైపు హాస్యం, మరొక వైపు బోధ. హరికానోబా అనేటువంటి వ్యక్తి చెప్పులపైన చిత్తం పెట్టుకుని బాబా దర్శనానికి వెళ్తే ఆ చెప్పులు మాయమవుతాయి. సర్వంతర్యామి అయినటువంటి బాబా నా చెప్పులను కాపాడలేకపోయాడా అని చెప్పి బాబాను నిందిస్తాడు. కానీ బాబా మాత్రం ఎంతో దయార్థ హృదయంతో ఒక పిల్లవాడికి ఆ చెప్పులను కర్రకు గట్టించి జరీకాపేట అని చెప్పి ఆ జరీపేట పెట్టుకున్నటువంటి ఆ జరీపేట చూపెడితేనే ఈ చెప్పులు అని చెప్పి పంపిస్తాడు. ఆ విధంగా ఆ చెప్పులు దొరికితే తర్వాత సోమదేవస్వామి మసీదు పైన జెండాలను చూసి ఆర్భాటపు సాధువు అనుకుంటాడు. కానీ మసీదు ముందుకు వచ్చి బాబాను చూడగానే తన హృదయం ద్రవించిపోతుంది. తన మనస్సుకు ఎక్కడా లభించినటువంటి శాంతి కలుగుతుంది. బాబా మొదట మసీదులోకి రావడాన్ని నిరాకరించినా సరే సోమదేవస్వామి తన తప్పును తాను తెలుసుకున్న తర్వాత మసీదులోకి పిలిచి ఆ సోమదేవస్వామిని అనుగ్రహించి బాబా పంపించడం జరుగుతుంది. 50వ అధ్యాయంలో భగవద్గీత శ్లోకానికి అంటే 39వ అధ్యాయంలో నానాసాహెబ్ చందోర్కర్ గీతా శ్లోకానికి సంబంధించినటువంటి భాష్యాన్ని ఏ విధంగా బాబా చెప్తారనే దానికి పూర్తి వివరణ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అవగ్రహం అనేటువంటి పదాన్ని తగిలిస్తే అది అజ్ఞానం అవుతుంది
అని ఎలా అంటారని చెప్పి కొంతమంది నానాసాహెబ్ చెప్పినటువంటి దానికి సాయిలీల మాసపత్రికలో ప్రచురితమైతే దానికి ప్రశ్నిస్తారు, దానికి సవివరమైనటువంటి వివరణ ఇస్తారు. జ్ఞానం అనేటువంటిది ఎక్కడో బోధిస్తూ వచ్చేటువంటిది కాదు. జ్ఞానం అనేటువంటిది వ్యక్తుల అంతర్గతంగానే ఉంటుంది. ఆ అజ్ఞానం అనేటువంటి పొర తొలగిపోతే జ్ఞానం పైకి వస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ సవివరంగా వివరిస్తారు. 51వ అధ్యాయంలో హరిసీతారాం దీక్షిత్ భక్తశ్రేష్ఠుడైనటువంటి కాకాసాహెబ్ ఏ విధంగా షిర్డీకి వచ్చారు, వారిని తోలుకరావడానికి బాబా స్వయంగా చిత్రపట రూపంలో ఏ విధంగా అహ్మద్నగర్ వెళ్తారు. తర్వాత అంతేకాదు షామాను కూడా వారి అత్తగారికి ఆరోగ్యం బాగాలేని సాకుతోటి పంపిస్తే కాకాసాహెబ్ ఇక్కడికి వచ్చి బాబా చరణాల్లో ఏ విధంగా లీనమయ్యారనేటువంటి విషయం ఇందులో ఉంటుంది. అదేవిధంగా నా దర్బారు మనుషులని చెప్పి దురందరే సోదరులను అక్కడికి పిలిపించుకొని దురందరే సోదరుల్లో ప్రథముడైనటువంటి బాలారాం దురందరేను ఏ విధంగా ఆస్తమా వ్యాధి నుంచి విముక్తి చేస్తారు అనేటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. నాందేడ్ వకీలైనటువంటి పుండలీకరావు రాజమండ్రిలో వాసుదేవానంద సరస్వతిని కలిసినప్పుడు వారు బాబాకు నమస్కారాన్ని తెలియజేస్తూ శ్రీఫలాన్ని ఇస్తారు. ఆ కొబ్బరికాయను మధ్యలోనే వారు కొట్టుకొని అటుకుల్లో కలుపుకొని తింటే ఆ కొబ్బరికాయ నా సోదరుడు ఇచ్చినటువంటి కొబ్బరికాయ ఏది అని చెప్పి బాబా అడిగితే దానిని కొట్టుకొని తినేసాము, మమ్మల్ని క్షమించండి, అందుకు ఇంకో కొబ్బరికాయ ఇస్తామంటే నా సోదరుడు ఇచ్చినటువంటి కొబ్బరికాయ నువ్వు ఎన్ని కొబ్బరికాయలు ఇచ్చినా దానికి సమానం కాదని చెప్పి బాబా చెప్పడం జరుగుతుంది. అయినా సరే ఎందుకు జరిగిన దానికి నువ్వు మాత్రమే బాధ్యుడు అని నువ్వు అనుకుంటావు, కాదు కదా, అది నీకు చేతికి రావడం, నువ్వు షిరిడీకి రావడం, దాన్ని పట్టుకొని దాన్ని కొట్టుకొని తినడం అన్నీ నా సంకల్పమే అనేటువంటి దాన్ని నువ్వు గ్రహించు. ఈ విధంగా సచ్చరితలోని ఒక్కొక్క అద్భుత కథను శ్రవణం చేసిన శ్రోతలు విస్మయులైపోతారు. వారి మనసులో ప్రేమ ఉప్పొంగిపోతుంది. అటువంటి వృత్తాంతాలు ఇందులో ఉంటాయి. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపజేసి సజ్జనుల సంరక్షణ చేయవాలని చెప్పి సాయిబాబాను హేమాడ్ పంత్ ప్రార్థన చేస్తారు. అంతేకాదు గ్రంథం యొక్క సింహావలోకనం సమాప్తి చేసి సద్గురు చరణాల యందు హేమాడ్ పంత్ తన శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతజ్ఞుడవడం. ఈ విధంగా ఈ చరిత్రను ఎంతో నిబద్ధతతోటి బాబా పట్ల మన యొక్క మనస్సును తనువును పూర్తిగా వారి వైపు మరలేలాగా చేసినటువంటి హేమాడ్ పంత్కు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గ్రంథము ఎంత అద్భుతమైందంటే బీవీదేవి రాస్తారు, ఈ గ్రంథము శాలువా కాదు, సుందరమైనటువంటి ఒక శిశువు. బాబా యొక్క ఈ బాలుడు ఈ అవతరణికను నల్లటి దిష్టి చుక్క వలె పొందుపరిచారు. షడ్రసాలతో తయారైనటువంటి గ్రంథం అనే ఆహారంలో అధ్యాయాలు రకరకాలైనటువంటి పదార్థాలు, వీటిని చక్కగా జీర్ణం చేసుకోవడానికి మజ్జిగ వంటిది అవతరణిక. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేనువు వలె ఈ గ్రంథం పవిత్రమైనటువంటి అధ్యాయాలనే అవయవాలతో ఉన్నటువంటిది. ఇది కేవలం గ్రంథం కాదు, బాబా యొక్క జీవం ఉన్నటువంటి వారి యొక్క ఆత్మస్వరూపం శ్రీ సాయి సచ్చరిత. ఇంత అద్భుతమైనటువంటి సచ్చరితను మనం శ్రావణ మాసం నుండి అవలోకనం చేసుకుంటూ ఈరోజు బాబాగారి మహాసమాధి రోజు దీన్ని పరిసమాప్తి చేసుకోవడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి సుకృతంగా భావించాలి. ఎవరి ఇంట్లో ఈ గ్రంథం ఉంటుందో, ఎవరి మనసుల్లో ఈ గ్రంథం మననం ఉంటుందో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. సాయితో మనం ఏకత్వాన్ని సాధిస్తున్నామనడానికి ఒక నిదర్శనం ఏమిటంటే తరచూ మన మనసుల్లో సాయి సచ్చరిత మననం కావడం, ఎప్పుడూ కూడా ఇందులో ఉన్నటువంటి లీలలు బాబా చెప్పినటువంటి బోధ మన మనస్సులో ఎప్పుడూ కూడా ఉప్పొంగుతూ ఉండడం, ఎప్పుడూ ఊటవలే అది ఊరడం, ఇదే దానికి నిదర్శనం. ఈరోజు బాబాగారి పుణ్యతిథి, వారి చరణాలకు నమస్కరిస్తూ హేమాడ్ పంత్ చరణాలకు కూడా నమస్కరిస్తూ మనం ఈ సచ్చరిత శ్రవణం అనేటువంటి దాన్ని మనం పరిసమాప్తి చేసుకుందాం. ఎప్పుడూ కూడా మన మనసుల్లో సచ్చరితలోని అధ్యాయాలు, అద్భుతమైనటువంటి లీలలు, బాబా బోధ ఎప్పుడూ కూడా ఉప్పొంగింపజేయమని చెప్పి ఆ సద్గురు మహారాజును మనం వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.